ఈ మీటింగ్ వచ్చేసి మాక్సిమం 1 to 1.5 hour అనుకున్నామండి లిమిట్. సో ఫస్ట్ మేము చెప్పాల్సినవి చెప్తాము. తర్వాత మీ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకుందాం. సో చాలామంది డిసిప్లిన్గా చేస్తున్నారు. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఆఫ్టర్ వి స్టార్ట్ అవర్ ట్రేడ్ ఆల్సో. మాకు పర్సనల్గా చాలామంది డిసిప్లిన్ ఎలా ఫాలో అవుతున్నారో మాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి వీరమాచినేని సత్యనారాయణ అనేసి, అతను డైలీ ఒక స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నాడు. ఒక 2 ట్రేడ్స్ చేస్తారు. తను అనుకున్న ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే కిల్ స్విచ్ చేసేసి ఆ రోజు డేని క్లోజ్ చేస్తున్నారు. సో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మనకు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు అడ్మిన్కి ఒకసారి మెసేజ్ చేయండి, అడ్మిన్స్కి. సో ఫస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ను డైరెక్ట్గా నేనే ఆన్సర్ చెప్తానండి. తర్వాత అవి కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం హ్యాండిల్ చేద్దాము. సో చాలామంది వచ్చేసి 20,000 to 30,000 క్యాపిటల్ గురించి మాట్లాడదామండి. 20,000 to 30,000తో మేము స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, అట్లీస్ట్ మీ క్యాపిటల్ని ఒక 50,000 వరకన్నా పెంచుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు అట్లీస్ట్ 1 లాట్తో చాలా ఫ్రీగా చేయగలుగుతారు. మీకు కంటిన్యూస్గా ఒక 2-3 స్టాప్ లాస్లు కొడితే మీకు ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ 1 month మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది కదా. మినిమం 1 month అన్నా చేసుకోవాలి కదా. మన ట్రేడర్స్ పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే, దాని మీద మీకు ట్రస్ట్ ఇవి కలగాలంటే అట్లీస్ట్ 1 month అన్నా చేయగలగాలి కదా. చాలామంది 1 or 2-3 daysకే కొంతమంది దాన్ని జడ్జ్ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ లాంగ్ టర్మ్గా మనతో స్పెండ్ చేసే వాళ్ళకి దాని వాల్యూ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైతే మన ఓన్ అనాలిసిస్తో చేసేవాళ్ళు ఫస్ట్ కొన్నాళ్ళు ట్రేడర్స్ క్లాస్ తీసుకుంటారు, తర్వాత మళ్ళీ మాన్యువల్గా వెళ్ళిపోతారు, లేకపోతే వేరే వాళ్ళ టిప్స్ యూజ్ చేస్తారు. సో ఇలా కాకుండా మన ట్రేడర్స్కి ఒక సపరేట్ అకౌంట్ పెట్టుకోండి, సపరేట్ క్యాపిటల్ పెట్టుకోండి. ఓకే, సో మీ రూల్స్ని మీరే డిఫైన్ చేసుకోండి. మీ క్యాపిటల్ 50,000 అనుకుంటే మీరు దాంట్లో ఒక రోజుకి ఎంత లాస్ అవ్వగలరు. ఒకవేళ మీ క్యాపిటల్ 1 lakh అవుతే మీ క్యాపిటల్లో ఎంత రిస్క్ని మీరు ఫేస్ చేయగలరు. సో మన స్టాప్ లాస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 30 to 50 పాయింట్స్ ఉంటాయి. నిఫ్టీలో అయితే 20-25 పాయింట్స్ ఉంటాయి. సో ఒక ట్రేడ్కి. సో మనం 3 to 4 ట్రేడ్స్ ఇస్తున్నాము. సో దాన్ని బట్టి మీరు ఎన్ని ట్రేడ్స్ చేయగలరు. మీరు షామన్న మీద ట్రస్ట్ ఉన్నప్పుడు మీరు అన్ని ట్రేడ్స్ అయినా తీసుకోవచ్చండి. కాకపోతే సేమ్ ప్రాసెస్నే మంత్ మొత్తం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అట్లా ఫస్ట్ మీ క్యాపిటల్ ఎంత డిసైడ్ చేసుకుని దాని తర్వాత మీరు రూల్స్ సెట్ చేసుకోండి. మీకు ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎన్ని లాట్స్ తీసుకోగలరు దాని మీద. సో బై డిఫాల్ట్గా 50,000 బిలో క్యాపిటల్ ఉన్న వాళ్ళు 1 లాట్కి మించి చేయొద్దండి. 1 లాట్కి మించి చేయొద్దండి. ఇది ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ వచ్చేసి 30, మన ప్రీమియమ్స్ వచ్చేసి మోర్ దాన్ 600, 700 అలా ఉంటాయి. సో అప్పుడు మీకు ఒక లాట్కి 20-25,000 బ్యాంక్ నిఫ్టీలో, ఇక్కడ 75 అంటే ఇక్కడ ఒక 200-300 ఉంటుంది. సో మినిమం 20,000 అవసరం ఉంటుంది ఒక లాట్కి. మీరు 2 లాట్స్తో చేయడం వల్ల మీ క్యాపిటల్ మొత్తం మార్జిన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో మీకు అప్పుడు కొంచెం ఫియర్ ఫీల్ అవుతారనమాట ఎప్పుడైనా మీ ట్రేడ్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు. సో దీన్ని క్విక్ మనీ కింద చూడకుండా కొంచెం ప్రాసెస్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటట్లు పీస్ఫుల్గా చేద్దామండి. అది నేను ఫస్ట్ ఇచ్చే అడ్వైస్ ఫర్ క్యాపిటల్. ఓకే, మీ రూల్స్ మీరే సెట్ చేసుకోండి. సో మనం డైలీ కోడ్స్ ఒకటి వేస్తూ ఉంటాం. ఎంతమంది ఫాలో అవుతున్నారో దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాము. సో క్యాపిటల్, మీ ఓన్ రూల్స్, ప్రాసెస్ ఏంటంటే ఈరోజు ఒక 2 లాట్స్తో చేస్తారండి. ఈరోజు ఒక 10,000 ప్రాఫిట్ వస్తే రేపు ఇమ్మీడియట్గా లాట్ సైజ్ పెంచేస్తున్నాం. సో అది కొంచెం ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట.
సో మీరు స్ట్రిక్ట్‌గా ఒకే ప్రాసెస్‌ని మంత్ మొత్తం ఫాలో అవ్వండి. మీకప్పుడు చాలా ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. ఓకే. మీరు ఆ మంత్ మొత్తం సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ మంత్ కావాలంటే మీరు రూల్స్‌ని స్లైట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంట్రీ, ఎస్ఎల్ టార్గెట్స్ అన్నీ ఇస్తా ఉన్నారు శ్యామ్ సారు. చాలామంది ఇంకొకటి ఏంటంటే మనం ట్రేడర్స్ గైడ్‌లైన్స్‌ని మన పిన్నెడ్ మెసేజెస్‌లో ఉంటాయి. మన శ్యామ్ అన్న డైలీ పిన్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు, పోతున్నారు కదా! వాళ్ళు ఆ గైడ్‌లైన్స్‌ని చూడకుండా మన ఎంట్రీ ప్రైస్ సపోజ్ 300 అని ఇస్తే 300లో ఎంటర్ అవుతున్నారు. సో మనం యాజ్ పర్ ద రూల్స్ వచ్చేసి మనం 2-3 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటాం. ఆ బఫర్ కాన్సెప్ట్ ఎందుకనేది కూడా ఇంతకుముందే షేర్ చేశాము. ఎందుకంటే మనం ఒకే ప్రైస్ దగ్గర బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు అది హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఈ బఫర్ కాన్సెప్ట్స్ని పెట్టామండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బఫర్ పాయింట్స్ యూజ్ చేయడం వల్ల అట్లీస్ట్ కొన్నిసార్లు స్పైక్స్ మనం ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది ఎస్ఎల్ హిట్ అయినప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నారు. బట్ ట్రేడింగ్లో కామన్ అండి. 100% మనకు ఏది జరగదు కదా ట్రేడింగ్లో. సో ఆ ఎస్ఎల్ హిట్ అయినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలండి. మన ట్రేడింగ్ అనేది ఎస్ఎల్ అనేది అందుకే కదా పెట్టుకున్నాం మనం. సో మీరు ఎంత లూజ్ అవ్వగలరో అంత క్వాంటిటీతోనే ట్రేడ్ చేయండి. మనం తీసుకున్న ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలని కోరుకోవద్దండి. మనం ఓవరాల్గా మంత్ ఎండ్లో మనం స్ట్రిక్ట్గా ప్రాసెస్ని ఫాలో అయ్యామా లేదా, ఆ డేలో ఫాలో అయ్యామా లేదా చెక్ చేసుకోండి. అట్లా డైలీ వైజు చిన్న చిన్న రిజల్ట్స్ని అలవాటు చేసుకోండి, చిన్న చిన్న హ్యాబిట్స్ని ట్రేడింగ్లో. సో అప్పుడు మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో లాస్ వచ్చినా కూడా మీ పర్సనల్ లైఫ్ మీద అఫెక్ట్ అవ్వదు, ఆ ఇంపాక్ట్ ఉండదు అసలుకు. ఓకే, అభిషేక్ గారు వీడియో ఆఫ్ చేసుకోండి. ఇదండి నేను బ్రీఫ్గా చెప్పాలనుకున్నాను. ఇంకొంతమంది టార్గెట్స్ గురించి అడుగుతున్నారు. దానికంటే ముందు ఎంట్రీస్ గురించి చెప్తానండి. ఎంట్రీస్ చాలామంది కొత్త వాళ్ళు మనం ఇచ్చే ప్రైజెస్ అన్నీ ఫ్యూచర్ ప్రైజెస్ ఉంటాయి. అంటే మార్కెట్ ఇప్పుడు 300లో ఉందనుకోండి, చామన్న 320, 330 అలా ఎంట్రీ ప్రైజెస్ ఇస్తారు. అంటే మీకు చాలా టైం ఉంటుంది మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి. సో దానికి వచ్చేసి చాలామంది లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మనం బిగ్గర్ ప్రైస్లో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే అది మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మీరు యూజ్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎస్ఎల్ ఆర్డర్. దీని గురించి చిన్న షార్ట్ వీడియో కూడా మనం గ్రూప్లో పోస్ట్ చేసాం. ఎస్ఎల్ ఆర్డర్ గురించి తెలుసుకోండి. స్టాప్ లిమిట్ ఆర్డర్ అంటారు. అంటే మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో కొనాలి అనుకుంటే మనం ఎస్ఎల్ ఆర్డర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఆర్డర్స్ నాలెడ్జ్ని పెంచుకోండి ఫస్ట్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనం మ్యాక్సిమం ఫ్యూచర్ ప్రైజెసే ఇస్తున్నాం బ్రేక్అవుట్ ట్రేడ్స్. సో మోస్ట్లీ మనం షార్ట్ కవరింగ్ ట్రేడ్స్ని టార్గెట్ చేస్తాం అనమాట. అంటే సెల్లర్స్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో అక్కడి నుంచి మనకు ఫాస్ట్ మూవ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి ట్రేడ్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఎస్ఎల్ ఆర్డర్ బేస్డ్ ఆర్డర్స్నే మనం ప్రిఫర్ చేస్తుంటాం. సో ఆర్డర్స్ నాలెడ్జ్ పెంచుకోండి. మనం ఎంట్రీకి యూజ్ చేసే ఆర్డర్ టైప్ వచ్చేసి ఎస్ఎల్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎల్కి కూడా బఫర్ పెట్టుకోండి. ఎంట్రీకే కాదు, ఎస్ఎల్కి కూడా బఫర్ పెట్టుకోండి. చాలామంది ఎస్ఎల్ హిట్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ ఎస్ఎల్ ప్రైస్ ఇస్తారో ఆ ఎస్ఎల్ ప్రైస్కే ఆర్డర్ పెడుతున్నారు. ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోండి. ఒకవేళ ఆ ట్రిగ్గర్ అయినా పర్లేదండి. కొంతమందికి ట్రిగ్గర్ అవుతుంది, కొంతమందికి ట్రిగ్గర్ అవ్వదు. సో దాన్ని ఏదో చీటింగ్ అనుకుంటున్నారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి దాని గురించి ఐడియానే ఉంటుంది. సో ఒకవేళ మెజారిటీ పీపుల్కి ఎస్ఎల్ హిట్ అయితే మనం గ్రూప్లో ఆల్రెడీ పెడుతున్నాం ఎస్ఎల్ హిట్ అని చెప్పేసి. సో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నామండి. అడ్మిన్స్ కూడా మీకు అవైలబుల్లోనే ఉన్నాము. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు అడ్మిన్స్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ వాలంటరీగా చేస్తున్నారు సర్వీసు. సో అదే అండి, కొంచెం ఒకవేళ డిలే అయితే రిప్లైకి సో ఇంకొక అడ్మిన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా హెల్ప్ అందుతుంది.
ట్రైలింగ్ ఎస్ఎల్కి అన్ని నేనే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఇవే అడుగుతున్నారు. మళ్ళీ తర్వాత ఇవి కాకుండా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ నుంచి తీసుకుంటామండి. ట్రైలింగ్ ఎస్ఎల్కి నేను కొన్ని మెథడ్స్ చెప్తానండి, అది షామన్న చెప్పినట్టే. మనకి షామన్న టార్గెట్ లెవెల్స్ కూడా ఇస్తారు. వన్స్ ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత అవి ఎక్కడికెక్కడికి వెళ్ళడానికి, ఆ మొమెంట్ని బట్టి ఏ ప్రైస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి మ్యాక్సిమం టార్గెట్ లెవెల్స్ 3 to 5 టార్గెట్ లెవెల్స్ ఇస్తున్నారు. అంటే కొంతమంది రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు టార్గెట్ 5 వరకు కూడా వెయిట్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం. సో మీరు ఎలా చేస్తారంటే, మీరు బిగినర్స్ అయితే, సేఫ్ ట్రేడర్స్ అయితే ఒక లాట్ ఉన్న వాళ్ళకి, ఒక లాట్తో చేసే వాళ్ళకి మినిమం టార్గెట్ 2 వరకు అయినా హోల్డ్ చేయండి. మీకు అప్పుడే కొంచెం కనిపిస్తుంది 1:2 రిస్క్ రివార్డ్. సో 2 లాట్స్ అలా చేసే వాళ్ళకైతే మీరు హాఫ్ క్వాంటిటీని టార్గెట్ 1 దగ్గర ఎగ్జిట్ అయిపోయి ఎస్ఎల్ని కాస్ట్ టు కాస్ట్ తెచ్చేయండి. దాని తర్వాత మీరు టార్గెట్ 2కి వెళ్ళినప్పుడు ఆ విధంగా మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. టార్గెట్ 1 నుంచి టార్గెట్ 2కి దగ్గరలో ఒక 10 పాయింట్స్ దగ్గరలో అట్లా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఇంకా ఫుల్ ట్రెండ్ని క్యాప్చర్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం మనం 9EMA కాన్సెప్ట్ని యూజ్ చెప్పామండి. ఒకసారి చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని ఒక ఇండికేటర్ ఉంటుంది. ఆ ఇండికేటర్ని యాడ్ చేసుకొని 9EMA, ఆ 9EMA పైన క్యాండిల్ ఉన్నంత వరకు మీరు ట్రేడ్లో ఉండొచ్చు. సో మీకు అప్పుడు ఈ 9EMAని ఎవరైతే ఫాలో అవుతారో మీకు ఒకవేళ 2-3 రోజులు ప్రాఫిట్స్ రాకపోయినా కూడా 4వ రోజు వచ్చేసి మీకు ఫుల్ ట్రెండ్ని క్యాప్చర్ చేసే స్కోప్ ఇస్తుంది. సో అట్లా ఎవరైనా ట్రైలింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక లాట్తో చేసుకోవచ్చు అండి 9EMAని. ఓకే, ఇది ట్రైలింగ్ రిలేటెడ్. మ్యాక్సిమం ఇవే క్వెరీస్ అడుగుతున్నారండి. షమన్న, మీరు ఇంకేమైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా బిఫోర్ వి టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెంబర్స్? హలో అండి అందరికీ. అండ్ ఆల్మోస్ట్ 150+ మెంబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీకెండ్ కూడా మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే, చాలామంది ఏంటంటే అందరికీ డబ్బులు కావాలి, ఎవరికి డబ్బులు వద్దు, అందరికీ డబ్బులు కావాలి. కానీ నేర్చుకుంటాకి ఎంతమంది అంటే మాత్రం చేతులు ఎత్తడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లోనే చూసుకుంటే దాదాపుగా అరౌండ్ 400+ ఉన్నారు. సో మిగతా వాళ్ళు ఏంటి అంటే మెజారిటీ పీపుల్, అది కూడా 250+ ఆఫ్ ద పీపుల్, ఇంకా వాళ్ళు మేబీ కొంతమందికి జెన్యూన్ రీజన్స్ ఉండొచ్చు, బట్ మిగతా వాళ్ళు కూడా టర్న్అప్ అవ్వడానికి కష్టంగా ఉంది. బట్ నేను అందరినీ అంటలేదు. సో కొంతమంది అవైలబిలిటీ ఉండి కూడా రాలేకపోతున్నారు అంటే, సో ఎలా అవుతుంది? మనం ఒక జాబు, మీరు చేస్తున్న జాబ్ ఎలిజిబిలిటీకి మీరు ఆల్రెడీ జాబ్లోకి వచ్చారు అంటే మీరు ఒక 4-5 తన్నుకొని ఓకే ఇంటర్వ్యూలో వాళ్ళని వెనక్కి నెట్టి వాళ్ళకన్నా నేను బెటరు అనేసి మీరు వచ్చారు, అందుకే మీకు ఆ జాబ్ వచ్చింది, ఈరోజు మీరు ఆ జాబ్లో ఉన్నారు. బట్ మిగతా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా రెడీగా లేనప్పుడు ట్రేడింగ్ అయినా ఏదైనా సరే ఎలా అవుతుంది? సో దానికి డెఫినెట్గా మీ అందరికీ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన దాంట్లో ట్రేడోత్సవ్లో మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ జగన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం ఫ్యూచర్ ప్రైజెస్ ఇస్తాము. ఒక ట్రేడ్ ఏదైనా ఆప్షన్ 300లో ఉంది అంటే కనుక ఇమీడియట్గా 301లో అయితే ఇవ్వము. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 9:30 లోపలనే మీకు యాడ్ టు వాచ్ లిస్ట్ అనేటటువంటి స్ట్రైక్స్ కూడా ఇచ్చేస్తున్నాం. సో దట్ ఏంటంటే గబుక్కున ఒకవేళ ఆపర్చునిటీ వచ్చింది, ఏదైనా స్పైక్ వచ్చింది, ఇమీడియట్గా మన ట్రిగ్గర్ అయ్యింది, ఏదైతే మన సెటప్ ఓకే అయ్యింది అనుకుంటే వెంటనే మీకు ఇచ్చినా సరే ఆల్రెడీ మీకు వాచ్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి టైప్ చేసేంత టైం కూడా వేస్ట్ కాకుండా ఇమీడియట్గా బై ఆర్డర్ పెట్టేసి వచ్చేటట్టు మీకు ఇస్తున్నాము. అండ్ సెబీ ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో అవన్నీ కూడా 99.9% అయితే ఫాలో అవుతున్నాము. అండ్ ఓవర్ ట్రేడింగ్ అయితే అస్సలు చేయము. అండ్ చాలామంది కూడా మన ట్రేడ్స్ అయిపోగానే ఏవైతే 1 or 2 ట్రేడ్స్ కానీ 3 ట్రేడ్స్ కానీ అయిపోగానే ఇమీడియట్గా
కిల్ స్విచ్ లేకపోతే డే కూడా బంద్ చేస్తున్నారు. సో అది చాలా మంచి పద్ధతి. సో ట్రేడింగ్ అంటే ప్రతి క్యాండిల్ని చూసేయడం, ప్రతి క్యాండిల్ని ట్రేడ్ చేయడం కాదు, మన టార్గెట్ ఎంత, పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. సో లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జస్ట్ ఒక నది కానీ ఒక చెరువు కానీ ఉంది అంటే కనుక మనకి తగ్గట్టుగా ఒకడైతే ఒక బిందె తీసుకొస్తాడు, ఒకడు చిన్న చెంబు ఒక 5 లీటర్స్ బిందె తీసుకుంటాడు, ఇంకొకడు వాడు కొంచెం డబ్బులు ఉన్నాయి 10 లీటర్స్ పట్టేటటువంటి మగ్గు తీసుకొస్తాడు, ఇంకోటి ఇంకా డబ్బులు ఉన్నాయి కోటీశ్వరుడు 100 లీటర్స్ పట్టుకునేది వస్తాడు. ఆ 100 లీటర్స్ పట్టుకునేవాడు మొత్తం 100 లీటర్స్ పట్టుకుని వాటర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. కానీ మన దగ్గర ఉన్న క్యాపిటల్కి అంటే మనం ఉన్న దాని బిందెకి 10 లీటర్స్ మాత్రమే వస్తాయి. వాడిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి తప్ప మనం కూడా 100 లీటర్స్ ఎట్లా పట్టాలి అంటే కనుక అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి సో నేను చెప్తుంది ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉండండి. ఓకే, మన క్యాపిటల్ ఇంత 1 lakh ఉంది, 1 lakhకి తగ్గట్టు మాత్రమే తీసుకోవాలి. ఓకే, కాదని మనం ముందుకు వెళ్తే కనుక మన క్యాపిటల్ని మనమే చేతిలో రిస్క్లో పెట్టినట్టు. ఓకే, అండ్ మనకి ఓవరాల్గా అందరికీ తెలిసినటువంటి రిటర్న్స్ వచ్చేది ఏదైతే ఉందో బ్యాంక్లో మనకి పర్ యానం 7% ఇస్తాడు. సో పర్ 7% కన్నా ఎక్కువ రావడం కోసం మనం స్టాక్ మార్కెట్ని ఎంచుకున్నాం. అది ట్రేడింగ్ని ఇంకా రిస్క్ అని కూడా తెలుసు. సో ఎంతవరకు కావాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. సో ఇయర్లీ 7%, కానీ ఇక్కడ మనకి మినిమం 20-30% అయితే ఈజీగా వస్తుంది. అది పర్ మంత్, అంటే పర్ యానం వేసుకుంటే 10 నెలలు వేసుకుందాం, 2 months ఇంకా స్టాప్ లాస్లు అవన్నీ తీసేసినాము. కానీ మనకి జస్ట్ 20 into 10 ఎంత వస్తుందండి? 20 into 10 200%. సో మనకి బ్యాంక్లో ఎంత వస్తుంది? 7%. ఇక 200% వస్తుంది. సరే 200% కూడా వద్దు, మనం ఫస్ట్ టార్గెట్కే నేను వెళ్ళిపోతున్నా, నాకు గ్రీన్ కనిపించగానే ఎక్కడ అసలు ఆగే పరిస్థితి లేదు, ఆ 1000 రూపాయలు 2000 కూడా పోతాయేమో అనేసి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతున్నా. సరే 100%, 7% ఎక్కడ, 100% ఎక్కడ? సో మనకి చాలా ఎన్ని రెట్లు, ఆల్మోస్ట్ 70 రెట్లు మనకి ఎక్కువ వస్తుంది. సో దాని మీద బట్టి ఆలోచించండి, రైట్? నా దగ్గర కిలో ఆటా ఉంటే ఒక 10 రొట్టెలు వచ్చినాయి అంటే వాడి దగ్గర 1/4 కిలో ఆటా ఉంటే 2 రొట్టెలు వస్తాయి. 1/4 కిలోతో మనం 10 రొట్టెలు చేయలేము. సో ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. అండ్ దాన్ని ప్రెషర్ చేసినంత మాత్రాన మనకేమీ రాదు, అనవసరంగా మనకున్న క్యాపిటల్ని రిస్క్లో పెడుతున్నట్టే. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలాసార్లు మన దాంట్లో కూడా చెప్పాము, ప్రాఫిట్స్ కంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది దయచేసి అందరూ కూడా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక 10 కాలాల పాటు ట్రేడింగ్లో ఉండాలి, సంపాదించాలి అంటే కనుక ఇదొకటి. ఓకే, అండ్ ఇంకొకటి, మరి ఎట్లా సంపాదిస్తామో, మేము ఎప్పటికీ ఈ 1000 రూపాయలు 2000తోనే మనం అడ్జస్ట్ అయిపోవాలా, ఇట్లనే ఉండరా మీరు చెప్పినట్టు? మరి మేము ఎప్పుడు అవుతాము, మేము ఎప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్ షాట్స్ వేస్తాము అంటే కనుక మనకి అద్భుతమైన 8వ వింత. ఓకే, మనకు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, 8వ వింత అనేసి ఒక దాన్ని చెప్తారు. కెన్ ఎనీవన్ నో దట్? గైస్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. బట్ కాంపౌండింగ్, ఎస్, పర్ఫెక్ట్. కాంపౌండింగ్ ఏంటంటే దీంట్లో సింపుల్గా మనం ఒక 1 lakhతో స్టార్ట్ చేసాము. ఓకే, మనం వరస్ట్ కేసులో ఓకే మనకి ఎవ్రీ మంత్ కూడా 20-40% అయితే రిటర్న్ అయితే మనం జనరేట్ చేయగలుగుతున్నాం. ఏది నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మినిమంలో మినిమం ఏది ఇందాక మనం లెక్కేసుకున్న దాని ప్రకారం వేసుకున్నా సరే 70%. అంటే ఇప్పుడు 1 lakhతో మనం స్టార్ట్ చేసామనుకోండి, ఓన్లీ 7,000 చొప్పున, నేను వరస్ట్ కేసులో లెక్కేస్తున్నాను గైస్, ఓన్లీ 7,000 చొప్పున మనకి నెలకి 7,000 అంటే ఇంటూ 10 నెలలు ఎంత అవుతుందండి? నెలకి 7,000 ఇంటూ 10 70,000 అవుతుంది, రైట్? 1 lakh + 70,000. నెక్స్ట్ ఇయర్కి మనకి వచ్చే రిటర్న్ దేని మీద వస్తుంది? 1 lakh మీద వస్తుందా, 70,000 మీద వస్తుందా, ఆర్ 1,70,000 మీద వస్తుందా? 1,70,000. పర్ఫెక్ట్. సో ఇది కూడా 1 year తర్వాత. ఓకే, సో నేను వరస్ట్ కేసులో తీసుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటున్నారా 7,000 పర్ మంత్? 7,000 ఇంకా ఎక్కువే కదా, రోజుకి ఎంత తీసుకుంటున్నామో మనకు తెలుసు కదా. యా, నేను నెల మొత్తం మీద లెక్కేస్తాను.
సో మినిమం ఈ లెక్కన వేసుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. మీకు ఒక లాంగ్ టర్మ్లో ఉండడానికి ఒక రోడ్ మ్యాప్ అయితే చెప్తున్నాను. ఇంతకు మించి మనం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే కనుక స్లోగా మనం క్యాపిటల్ దీంతో పాటు పెంచుకోవడం ఒకటే మార్గం. బట్ అంతకు మించి మనం ప్రెషర్ చేసుకుంటే కనుక మీ మీద ప్రెషర్ పడుతుంది, మీ మీద నుంచి నాకు పడుతుంది. సో ఓవరాల్గా మనకి మన క్యాపిటల్ని ఏదైతే ఉందో రిస్క్ చేసినట్టు ఉంటుంది. ఈ 1 lakh ఎక్కడి నుంచి తెచ్చామో అంటే కనుక మనం 9 to 5 జాబ్స్ చేసి లేకపోతే బిజినెస్లు చేసి ఇవన్నీ కష్టపడి ఇక్కడ మనం రిస్క్ చేస్తున్నాము. సో దీన్ని ఇంతకు మించి రిస్క్ అయితే ఎక్కువ పెట్టొద్దు. ఏమై క్లియర్ గైస్? క్లియర్ సార్. అండ్ అందరికీ ఓకే, అగ్రీ ఆల్ విత్ మీ? సో హోప్ అందరికి కూడా ట్రేడర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ కన్ఫర్మ్. యా. అండ్ ఇంకొకటి మన దాంట్లో ఉన్నది ఏంటంటే చాలా లిమిటెడ్ టైము. ఎందుకంటే 9 o'clock 9:30కి స్టార్ట్ చేస్తే కనుక మ్యాక్సిమం మన ట్రేడ్స్ వచ్చేసి 11 లోపల అయిపోతాయి. నాకు తెలిసి 10:30 11 లోపలే మనకి స్క్రీన్ షాట్స్ అయితే వచ్చేస్తాయి. సో మిగతా టైం అంతా కూడా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడర్స్లో ఉండటం వల్ల మిగతా టైం అంతా మీకు కావాల్సినట్టుగా జాబ్కి కానీ సెకండ్ షిఫ్ట్లో అయితే లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అక్యురసీ గురించి నేను మాట్లాడక్కర్లేదు. అండ్ ఒక రెస్పాన్సిబుల్ టీమ్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే కనుక వేరే గ్రూప్స్లో వాళ్ళ మెసేజెస్ చేసినా సరే మనం పట్టించుకోరు. ఇక్కడైతే స్ట్రైట్ అవే మీరు చాలామంది నాకు స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు. నా మొబైల్ నెంబర్ కూడా తెలుసు మీకు. సో అంత లైక్ చాలా కాంటాక్ట్ ఉండడంలో మాత్రం డెఫినెట్గా ఇది అయితే మీకు ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది. అండ్ టీమ్స్ ఎప్పుడు వచ్చినా సరే మీకు డౌట్స్ క్లారిఫై అనేది చేస్తూ ఉంటారు. ఇందాక జగన్ గారు చెప్పినట్టు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. సో కొంత లేట్ అవ్వచ్చేమో కానీ బట్ రిప్లై మాత్రం పక్కా. అండ్ లైవ్లో మనం ఎప్పటికప్పుడు కూడా సేఫ్ ట్రేడర్స్ ఇట్లా చేయండి, రిస్క్ వాళ్ళు అయితే హోల్డ్ చేయండి అనేటటువంటి గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే మెయిన్. క్యాపిటల్ని మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది అండ్ 2 to 3 yearsలో మీ క్యాపిటల్ ఎంత గ్రో అవ్వాలి అనేసి మీరు ఇప్పుడు ఎంత పీస్ఫుల్ మైండ్తో ప్లాన్ చేసుకుంటారో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని ఒకసారి నోట్ చేసుకోండి. సో ప్రజెంట్ నా క్యాపిటల్ ఇంత, నా 3 months నుంచి లేకపోతే లాస్ట్ 2 months నుంచి యావరేజ్గా ఎంత వచ్చింది, సో ఇట్లా వెళ్తే కనుక మన క్యాపిటల్ ఎంత అవుతుంది అనేది మీరు ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కానీ అడ్మిన్స్ కానీ పోస్ట్ చేయండి. డెఫినెట్గా వీఆర్ దేర్ టు హెల్ప్. అండ్ సో నేనైతే మీకు ఇప్పుడు మైక్ అయితే హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. సో మీ డౌట్స్ లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ అండ్ కొంతమంది బాగా చేస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళందరూ కూడా అండ్ ఎవరైతే డిసిప్లిన్డ్ మన గ్రూప్లో ఏదైతే డిసిప్లిన్కి ఎక్కువ శాతం బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నామో చాలామంది కూడా అలాగే మంచి డిసిప్లిన్కి ఇస్తున్నారు. నాకు వచ్చే మెసేజెస్ కూడా చాలా వరకు అవే. నేను ఇప్పటివరకు చాలా పోగొట్టుకున్నానండి. ఈ డిసిప్లిన్ అనేది కనుక నాకు ముందు ఉంటే కనుక ఈ పాటికి నేను చాలా సంపాదించుకునేవాడిని అనేసి కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అనుకుంటే కనుక ఎస్పెషల్లీ ఫ్రెష్ ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళకి కానీ రీసెంట్గా ట్రేడింగ్ వచ్చిన వాళ్ళకి కానీ యూ గైస్ ఆర్ వెల్కమ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. అండ్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్ అదర్ దెన్ తెలుగు లాంగ్వేజెస్ ఎవరైతే ఉంటారో మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక మెసేజ్ చేయండి డెఫినెట్గా. అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ మీ, ఓకే, ఇఫ్ యూ డజంట్ అండర్స్టాండ్ తెలుగు, ఓకే आप पूछ सकते हैं कुछ डाउट्स है तो. ఎందుకంటే మన దగ్గర అందరూ కూడా చాలామంది తమిళ్ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు కూడా. మన అడ్మిన్స్కి హిందీలో మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లము, బట్ వీ క్యాన్ హెల్ప్. లెట్స్ స్టార్ట్ గైస్. అన్న ఒకటి క్వశ్చన్స్ అన్ని 1 by 1 అడగండి. సో ఎవ్రీవన్ విల్ గెట్ ఎ ఛాన్స్. జస్ట్ 1 by 1 అడగండి. ఓవర్లాప్ చెప్పండి. పద్మనాభ రెడ్డి గారు చెప్పండి. సార్ మనం స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? ITM 1 or 2 or 3 అనేది మనది ఎప్పుడు అంటే ఒక 100 points బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు 100 points దగ్గరలోనే ఇస్తామండి. ITM ఇప్పుడు సపోజ్ 50,000 దగ్గర ఉందనుకోండి, మనం ఒక 100 points కాల్ అయితే కనుక 100 points కిందకి వెళ్ళి 49,900 CE ఇస్తాము. లేదంటే కొంచెం డీప్ ఇన్ ద మనీ కూడా ఇస్తుంటాము ప్రీమియమ్స్ తక్కువ ఉంటే కనుక.
బికాజ్ ఏంటంటే అది మూమెంట్ ఉంటుందండి. డెల్టా మూమెంట్ ఏంటంటే 1:1 ఉంటుంది అనమాట. అంటే ఇండెక్స్ 1 పాయింట్ మూవ్ అయితే మనకు ఆప్షన్ కూడా 1 పాయింట్ మూవ్ అవుతుంది. ఓటీఎంస్ కానీ ఫార్ ఓటీఎంస్ కానీ ఏమవుతాయంటే కనుక ఆ ఇండెక్స్ కనుక 100 పాయింట్లు మూవ్ అయితే ఓటీఎంస్ అన్ని లైక్ 10 పాయింట్లు 20 పాయింట్లు మూవ్ అవుతాయి. సో అలాంటప్పుడు మనకి అంత యూస్ఫుల్ ఉండదు. సో అందుకు మనం ఎప్పుడు డీప్ ఇన్ ద మనీ కానీ లేదా ఇన్ ద మనీ స్ట్రైక్స్ తీసుకుంటామండి. ఓకే సార్, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమి దానికి కోసం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగా ఏటీఎం కి కింద 1-2 అట్లా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. కరెక్ట్ గా మన స్ట్రైక్ ఎక్కడుందో ఒక 100 పాయింట్స్ కిందకి ఆర్ 100 పాయింట్స్ పక్కకి అంతే సరిపోతుంది. అంతకు మించి మనం వెళ్ళిన అవసరం లేదు. అండ్ మీకు స్ట్రైక్స్ మీకు ప్రాబ్లం లేదండి, స్ట్రైక్స్ తో సహా ఇచ్చేస్తున్నాం కదా ట్రేడర్స్ లో. అసలు జస్ట్ చెప్తున్నాను మీకు, అసలు స్ట్రైక్ ప్రైస్ తో సహా ఇస్తున్నాం కాబట్టి అసలు మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సూపర్ సార్. తర్వాత సార్ మనకు ప్రీమియము ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రీమియం ఉంటుంది సార్ లైవ్, మీరు 130 140 వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి అన్నట్టుగా చెప్తుంటారు. సో అది క్యాలిక్యులేషన్ ఎలా సార్? అంటే అది ఒక లెవెల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు యాక్చువల్ గా లెవెల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ గ్రూప్ మెయిన్ గ్రూప్ లో ఉంటే కనుక అక్కడ లైవ్ లెవెల్స్ ఇస్తారు శ్యామ్ సార్. ఏదైతే మీరు లైవ్ లెవెల్ చూసారంటే లైవ్ లెవెల్ క్రాస్ అయిందంటే కనుక చాలా పెద్ద క్యాండిల్ తో క్రాస్ అవుతుంది. ఆర్ లైక్ మంచి లైవ్ లెవెల్ క్రాస్ అయిందంటే కనుక చాలా మంచి మూమెంటం ఇస్తుంది. సో ఆ లైవ్ లెవెల్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి దాన్ని బట్టి ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి, ఆ ప్రీమియం మనకి ఏ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ బయింగ్ లోకి ఎంటర్ అవుతారు, ఆ క్యాలిక్యులేషన్ అంతా చేసి అది ఏ లెవెల్ దగ్గర బయింగ్ కి ఎలిజిబుల్ అనేది ఇస్తారండి. ఇప్పుడు అదేం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ మనం 130 దగ్గర తీసుకోమని చెప్తున్నాము, లేదు అది మనకు 100 దగ్గర దొరికింది చీప్ గా అని చెప్పి తీసేసుకున్నాం అనుకోండి, అది 100 నుంచి 60కి రావచ్చు 50కి రావచ్చు ఛాన్స్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్ గా ఉంటారు. సో దానివల్ల మనం ఏంటంటే 130 అంటే కనుక 133 బఫర్ తో పాటు తీసుకుంటాము. మన బఫర్ ఈ నిఫ్టీ అయితే కనుక తీసుకున్న తర్వాత ఎస్ఎల్ పెట్టుకుని మనం వెయిట్ చేసి ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. ఓకే సార్, అది మూమెంటం చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మీరు చెప్పిన ప్రైస్ దగ్గర ఎంట్రీ క్రాస్ అయిందంటే అదే అండి మూమెంటం విత్ ఇన్ 10-15 మినిట్స్ లో టార్గెట్ చేయబోతుంది సార్. ఎస్ అండి. అందుకే అండి మనం ఇప్పుడు 100 దగ్గర ఉంది అంటే కనుక మీరు ఆ ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. పేషెన్స్ అండి, ఓపిక వెయిట్ చేస్తే మన ట్రేడ్ మనకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా వెయిట్ చేసి మీరు చెప్పిన ప్రైస్ క్రాస్ అయిన వెంటనే ఎంటర్ అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం అడగండి, ఆ ప్రైస్ ఎట్లా డిరైవ్ చేస్తారో, ఆ ప్రైస్ మీరు ఎట్లా చెప్తారో ఆ సీక్రెట్ మాత్రం అడగండి. లేదు సార్ అవన్నీ అంత లేదు సార్. అదే సార్ 5 lakhs క్యాపిటల్ ఉన్న వాళ్ళు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ లాట్ సైజ్ ఎంత తీసుకుంటే సరిపోతుంది సార్? ఓకే, మీ రిస్క్ బేసికల్ గా మీరు ఎంత రిస్క్ ఇవ్వగదలుచుకున్నారో, ఒక ట్రేడ్ కి మనం జస్ట్ 5% రిస్క్ 10% రిస్క్ అని చెప్పి మన రిస్క్ డిఫైన్ చేసేసుకోవాలి. నేను ఇవాళ ఓన్లీ 5,000 రిస్క్ చేయగలుగుతాను అంటే మీకు ఎన్ని పాయింట్స్, ఇప్పుడు మీకు ఎస్ఎల్ బట్టి ఎన్ని పాయింట్స్ మనం ఎన్ని లాట్స్ తీసుకోవాలని ఆటోమేటిక్ గా ఒక లాట్ కి మనం ఇచ్చేది 30 or 40 పాయింట్స్ ఎస్ఎల్ అండి. బ్యాంక్ నిఫ్టీలో 30 or 40 పాయింట్స్ ఎస్ఎల్ అంటే కనుక సపోజ్ 40 పాయింట్స్ ఎస్ఎల్ అనుకోండి, 40 పాయింట్స్ ఎస్ఎల్ అంటే కనుక మీకు 1200. సో ఒక ట్రేడ్ లో నేను ఒక 2400 ఇవ్వగలుగుతానంటే కనుక మీరు 2 లాట్స్ తీసుకోవచ్చండి. అలాగే ఇంకో ట్రేడ్ ఒకవేళ ఆ ట్రేడ్ బాగా అయిందంటే కనుక ఓకే, లేదా నెక్స్ట్ ట్రేడ్ లో మళ్ళీ కవర్ చేసుకోగలను అంటే కనుక పర్లేదండి. పర్ ట్రేడ్ ఒక లాట్ కి ఇంత రిస్క్ కదండి, దాన్ని బట్టి మీరు పర్ ట్రేడ్ ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దాన్ని బట్టి క్వాంటిటీ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోండి. యాక్చువల్గా మేము క్వాంటిటీ ఇంతే తీసుకోవాలని చెప్పకూడదు అనమాట. ఇది మీ ఓన్ మనీ కాబట్టి, సో మీ ఓన్ రూల్స్ మీరు సెట్ చేసుకోవాలండి. బట్ పర్ ట్రేడ్ అయితే మన స్టాప్ లాస్ మీరు 5,000 ఉంటే అండి మినిమం 2% రిస్క్ పర్ డే అనుకుంటే కనుక 2 or 3%. ఓకే, మీకు 2% అంటే మీకు అప్రాక్సిమేట్గా 10,000 వస్తుంది. ఓకే, 10,000ని 15,000 వరకు 2 to 3% కన్నా ఎక్కువ ఏ రోజు కూడా స్టాప్ లాస్లు ఇవ్వద్దు. ఇన్ కేస్ మన దగ్గర ఒక 3 ట్రేడ్స్ కూడా కంటిన్యూస్గా స్టాప్ లాస్ కొట్టాయి అనుకుంటే కనుక మీ ఎంటీఎం 15,000కి మించి వెళ్ళకూడదండి.
ఓకే, -15,000కి మించి వెళ్ళకూడదు. సో ఇది ఒక సేఫెస్ట్ వే అనమాట. సో అంతకు మించి వెళ్ళకుండా మీ పొజిషన్ సైజ్ని బిల్డ్ చేసుకోండి. సో 15,000కి ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క ట్రేడ్కి? 3 ట్రేడ్స్ అనుకోండి, ఒక్కొక్క ట్రేడ్కి మీకు 5,000 స్టాప్ లాస్గా ఉంటుంది, రైట్? 15,000 డివైడెడ్ బై 3 చేయండి, మీకు ఒక్కొక్క ట్రేడ్కి 5,000 వస్తుంది. ఓకే, 5,000 కన్నా ఎక్కువ రిస్క్ చేయొద్దు. లేదు నేను అది కూడా రిస్క్ అంత చేయలేను అండి అంటే కనుక దాన్ని ఇంకొంచెం తగ్గించుకోండి. యాక్చువల్గా ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఇక్కడ మనకి సెబీ ప్రకారం ఏంటంటే రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అని అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ఉంటారు. ఇది మన సబ్జెక్ట్కి సంబంధం లేనిది, కొంచెం బియాండ్, బట్ మీకు కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో ఏంటంటే ఎవరికైనా సరే పబ్లిక్ మీటింగ్లో కూడా సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయితే మాత్రం ఇట్లా డైరెక్ట్గా మీరు ఇంత రిస్క్ చేయండి, ఇంత రిస్క్ పెట్టుకోండి అని చెప్పకూడదు. అది ఐఏ వాళ్ళ పని. అంటే ఐఏ అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మీకున్న ఆస్తులు అప్పులు అన్నీ క్యాల్కులేట్ చేసి వాళ్ళే చెప్పాలి. సెబీ రూల్స్ కాబట్టి మనం పబ్లిక్లో అట్లా చెప్పడానికి ఇన్ని క్వాంటిటీ తీసుకోవాలని చెప్పకూడదు అనమాట. సో అందుకని దయచేసి అర్థం చేసుకోండి. బట్ ఓవరాల్గా 2 to 3% కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. బట్ అదే మరి నాకు 1 lakh ఉంది, 2 to 3% చాలా తక్కువ అనుకుంటే కనుక కొద్దిగా మనం రిస్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అరౌండ్ 5% వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. 5% కన్నా ఎక్కువ వద్దు. అదే ఇప్పుడు 1 CR ఉందనుకోండి, 1 CR రోడ్ మ్యాక్సిమం 1% రిస్క్ తీసుకుంటే కనుక చాలా ఎక్కువ. అంటే 1% అంటే ఎంత? 1 CRకి 1 కోటి రూపాయలు. ఓకే, బట్ లక్షకి ఎంత? 1000 రూపాయలు. సో ఎంత డిఫరెన్స్ వెళ్ళిపోతుందో చూడండి. అందుకని మీరు ఎంత క్యాపిటల్ని ఎక్కువ బిల్డ్ చేసుకుని రిస్క్ని అంత తగ్గించుకుంటే మీ కాంపౌండింగ్ కూడా అంత ఎక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ ఎవరో ఆయన అడిగినట్టు 5 లక్షలే కాదు, ఓవరాల్గా ఎవరికైనా సరే ఇదే రూల్ అప్లికబుల్. 2 to 3% కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి, మీకు ప్రెషర్ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. 5 lakhs క్యాపిటల్ తో ఇప్పుడు సారు బ్యాంక్ నిఫ్టీ ఇస్తున్నారు, నిఫ్టీ ఇస్తున్నారు, అన్నిట్లో చేయొచ్చు అంటారా? లేకపోతే ఏదైనా ఒక ఇండెక్స్ ఫాలో అయితే బెస్ట్ అంటారా? రెండు చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. మీరు మనకి ఎందుకంటే మీరు మన ప్రైస్ మూవ్మెంట్ కి మనం ఇచ్చిన ప్రైస్ కి ఆ ప్రైస్ రావడానికి మాక్సిమం మీకు ఒక 1 to 2-3 minutes ఈజీగా పడుతుంది టైం. సో మీరు 2 ఆర్డర్స్ మీరు 2 ఆర్డర్స్ పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసుకుని రెడీగా ఉండొచ్చు. ఎస్ఎల్ ఆర్డర్స్ పెట్టుకుని రెడీగా ఉండొచ్చు. 2 చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదో, నిఫ్టీ బాగా మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వదు, బ్యాంక్ నిఫ్టీ బాగా మూవ్ అవుతుంది, నిఫ్టీ మూవ్ అవ్వదు. సో మనకి రీసెంట్ డేస్ లోనే చూసాము. అలాంటప్పుడు మన దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక మీరు 2 తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, 2 తీసుకోవచ్చండి. సార్, నేను జాయిన్ అయ్యి యాక్చువల్గా 10 days అవుతుంది సార్. ఓన్లీ నిఫ్టీలో వేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక 50,000 ప్లస్ లో ఉన్నాను సార్ ప్రాఫిట్ మీ వల్ల. వెరీ గుడ్ అండి, సూపర్. అదే అండి 10 days లో 50,000 ప్లస్ అంటే మీ క్యాపిటల్ ఎంత అండి? 5 lakhs? యా సార్, 5.5 lakhs. ఓకే, వెరీ గుడ్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ రిటర్న్ అండి. సో కీప్ డూయింగ్. 8 to 9K తీసుకుంటున్నాను, స్టాప్ చేయాల్సింది. అంతేనండి, సూపర్ అండి. సో మీరు ఏంటంటే ఫిక్స్ యువర్ టార్గెట్ అండి, డైలీ ఫిక్స్ యువర్ టార్గెట్. అదే 8 to 9 అలాగా మీరు ఏదైతే చేస్తున్నారో అది చేస్తూనే ఉండండి. మనకు ఒక రోజు ఎస్ఎల్ కొట్టినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు కాంపౌండింగ్ అనేది మీరు అంత బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుందని మీరు ఇప్పుడు 10 days లో అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. 5 lakhs 50,000 కాదు, 50,000 ప్రాఫిట్ లో ఉన్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. మీరు పర్సంటేజ్ లో చూసుకుంటే చాలా మంచి రిటర్న్. సో కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇట్ విల్ బి ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్. వెరీ నైస్ అండి. హలో శ్యామ్ గారు. యా, ఒక్క నిమిషం అండి. ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై అండి, అందరికీ కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఎవరైతే 50,000 పైన క్యాపిటల్ ఉందో, ఓకే, ఎవరైతే 50,000 క్యాపిటల్ ఉందో, సో వాళ్ళు 2 trades కూడా తీసుకొచ్చండి, బ్యాంక్ నిఫ్టీ కూడా. బట్ 1 లాట్తో తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఓకే, మీకు ఇన్ కేస్ ఒకవేళ క్యాపిటల్ ఉన్నా సరే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే 1-2 weeks, సో మిగతా వాళ్ళకైతే చెప్పక్కర్లేదు ఇక్కడ అక్యురసీ ఎట్లుంటుంది. అండ్ మనం ఇచ్చేటటువంటి లిమిటెడ్ ట్రేడ్స్ విత్ స్మాల్ స్టాప్ లాస్తో మన క్యాపిటల్ అయితే వైపౌట్ అయ్యేంత సినిమా అయితే ఎక్కడ మ్యాక్సిమం రాదు, దేవుడి దయ వల్ల అండ్ మార్కెట్ దయ వల్ల. సో అలాంటప్పుడు మీరు 50,000 క్యాపిటల్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంక్ నిఫ్టీ 2 calls తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు.
ఓకే, ఓన్లీ 20,000 బిలో ఉన్న వాళ్ళు మాత్రం నిఫ్టీకి ఒకటే స్టిక్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ 900 800 ఇట్లా ఉంటుంది. సో కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. సో అందుకని ఓన్లీ నిఫ్టీ వరకు అవ్వండి. ఎవరు 20,000 బిలో క్యాపిటల్ ఉన్న వాళ్ళు, 50 అబోవ్ ఉన్న వాళ్ళు 2 కూడా చేసుకోండి. ఇంకెవరిని అడగవసరం లేదండి. సార్ నేను ఇది 30,000 క్యాపిటల్ తో 10,000 బిల్ చేసుకున్నాను సార్ లాస్ట్ మంత్ మార్చ్ లో. సార్ లాస్ట్ మార్చ్ అంతా అనలైజ్ చేశాను సార్. ఓన్లీ నిఫ్టీ తీసుకుంటున్నాను సార్ నేను. దాంట్లో ఏమైందంటే సార్ ప్రతి ట్రేడ్ ఒకవేళ అయితే ఎస్ఎల్ హిట్ అవుతుంది, లేకపోతే సెకండ్ టార్గెట్ వరకు పోతుంది సార్. ఇప్పుడు ఏప్రిల్ అయితే అది ఇంకా రావట్లేదు సార్ సెకండ్ టార్గెట్ వరకు. సో దానివల్ల మనము సెకండ్ టార్గెట్ వరకు పోతుందని వెయిట్ చేసి ఎస్ఎల్ హిట్ అవుతుంది సార్. ఓకే, ఫస్ట్ టార్గెట్లోనే లాక్ పెట్టేసుకోండి బెటర్. ఓకే, చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన క్యాపిటల్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్. ఓకే, చిన్న క్యాపిటల్ అంటే వేరేగా అనుకోద్దండి, జస్ట్ 20-30 ఉన్నప్పుడు మనకి ఏంటంటే క్యాపిటల్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ టార్గెట్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో కాస్ట్ పెట్టేసుకోండి. ఒక్కోసారి ఏమవుతుందంటే కాస్ట్ కొద్దిగా లోపలికి వచ్చి టార్గెట్ 5కి కూడా వెళ్ళిన రోజులు ఉంటాయి. బట్ అది కావాలంటే అవ్వదు. మనం రిస్క్ ట్రేడర్గా నా దగ్గర 20 పాయింట్స్ కూడా ఎస్ఎల్ కొట్టకూడదు, కానీ నేను మాత్రం 200 పాయింట్స్ మార్కెట్ నుంచి తీసుకోవాలి అంటే కుదరదు. ఓకే, ఎవరైతే 20 పాయింట్స్ రిస్క్ చేస్తారో సో వాళ్ళు మాత్రమే 5th టార్గెట్ వరకు ఉండగలరు. సో ఇది స్టాక్ మార్కెట్లో బేసిక్ కదా. సో మనం రిస్క్ చేయలేనప్పుడు మీరు ఎంత రిస్క్ చేయగలరు అంటే కనుక నేను 2,000 రిస్క్ చేస్తాను అంటాడు. ఓకే, మరి నీకు ఎంత రావాలి అంటే నాకు ₹1,00,000 రావాలి అంటారు. అవుతుంది అది. సో 2,000తో నీకు ఎన్ని లాట్లు వస్తాయి? 1-2 లాట్స్ వస్తాయి. ఓకే, 1-2 లాట్స్ నిఫ్టీ ఎంత మూవ్ అవ్వాలి, ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఎంత మూవ్ అవ్వాలి మనకి ₹1,00,000 రావాలంటే? ఓన్లీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ రోజున క్యాండిల్ వేసినప్పుడు అరౌండ్ 2,000-3,000 పాయింట్స్ మూవ్ అయింది కదా, అప్పుడు మాత్రమే వస్తాయి. మిగిలిన రోజుల్లో కూర్చుంటే ఏమవుతుంది? 2,000 స్టాప్ లాస్ కొట్టేసిపోతుంది. ఇది ప్రాక్టికల్ ఇది, రైట్? సో అట్లా అవ్వదు. సో ఎవరైతే 20 పాయింట్స్ స్టాప్ లాస్ నాకు కొట్టినా పర్లేదు, నేను రిస్క్ దాంట్లోనే విత్ ఇన్ రిస్క్లోనే ఉన్నాను నా క్యాపిటల్కి, సో నో ప్రాబ్లం అని వెయిట్ చేస్తారో సో వాళ్ళు 3rd టార్గెట్ 4th 5th వరకు కూడా ఉండగలరు. లేదు నా ఆ 20 పాయింట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టార్గెట్కి వెళ్ళిన ఇమీడియట్గా కాస్ట్ పెట్టేసుకోండి. అప్పుడు ఓన్లీ బ్రోకరేజ్ మాత్రమే మనకు పోతుంది. అది ఎప్పుడైతే సెకండ్ టార్గెట్కి వెళ్తుందో స్లోగా మీరు ట్రయల్ చేసుకుని మనకి 1,000 2,000 దాన్ని బట్టి మనం బయటకు వచ్చేస్తే సరిపోతుంది. హోప్ ఇట్ ఈస్ ఫెయిర్. సార్ అదే సార్ ఒక డౌట్ సార్. చెప్పండి మనం. సార్ అదే సార్ నేను ఏం చేశానంటే సార్ లాస్ట్ మంత్ 30K క్యాపిటల్ పెట్టుకుని 10,000 బిల్ చేసుకున్నాను సార్. అది 40K అయింది సార్. 40K అయిన తర్వాత నేను మార్చ్ అంతా అనలైజ్ చేస్తే ప్రతి ట్రేడ్ నిఫ్టీ ఓన్లీ నిఫ్టీ ట్రేడ్ సెకండ్ టార్గెట్ హిట్ అవుతుంది సార్. నేను ఏం చేస్తానంటే ఒక 10K యాడ్ చేసుకొని 50Kతో ఇప్పుడు సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేస్తున్నాను సార్. కానీ ఏప్రిల్ 2 days 3 days అది రాలేదు సార్ సెకండ్ టార్గెట్. అవునండి, రాకపోవచ్చండి. ఎందుకంటే ఈ 3 days నుంచి ఎట్లుందో మార్కెట్ తెలుసు కదా, మనకి సరిగ్గా ప్రాపర్గా ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బట్ లక్కీగా ఏదో అట్లా గ్రీన్లో క్లోజ్ చేసాము. మార్కెట్ పరిస్థితి తెలుసు కదా, ట్రంప్ మూలన ఎట్లా ఉంది అనేది. మార్నింగ్ ఈదర్ గ్యాప్ డౌన్ కానీ రికవరీ కానీ తర్వాత నుంచి మూవ్స్ రావట్లేదు మనకి ఇంట్రాడేలో. సో సమ్ డేస్ అట్లా కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి లైక్ నాకు ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు చెప్పేదానికి. సో ఏంటంటే మనకి 4 weeks ఉంటాయి, రైట్? 20 days 4 weeks ఉంటాయి. సో ఒక 1 week ట్రెండింగ్ ఉంటే కనుక ఇంకొక 1 week ట్రెండింగ్ కన్నా కొంచెం దగ్గరగా ఇంకొక 1 week కంప్లీట్గా సైడ్ వేస్, ఇంకొక 1 week మనకి స్టాప్ లాస్లు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రెండింగ్ ఉన్నది ఎప్పుడు అంటే మనకి ఏది 135 బై చేయమంటే ఒక బై కొట్టిన తర్వాత ఇమీడియట్గా 170 డైరెక్ట్గా 240 250కి వెళ్ళిపోయే రోజులన్నీ కూడా ఓన్లీ 1 week మాత్రమే ఉంటాయి. ఓకే, ఇంకో 1 week కూడా కొంచెం తక్కువ, అంటే ఓవరాల్గా 2 to 3 weeks ట్రెండింగ్ మూవ్స్ అయితే మనం పట్టుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే ప్రతిరోజు గ్రీన్ రావాలి అంటే కనుక అవ్వదు. మనకి లాస్ట్ మార్చ్లో అయితే ఓన్లీ 2 reds వచ్చాయి. సో మినిమం 5కి అయితే ప్రిపేర్ అయిపోండి. సో దట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఓకే, సో 5 ఎట్లయినా స్టాప్ లాస్లు ఇవ్వాలి అనేసి. ఓన్లీ మంత్కి 2 కొట్టినాయి అనుకోండి, చాలా హ్యాపీ, మార్కెట్ దయించింది మన మీద, ఇంకా 3 స్టాప్ లాస్లు కొట్టకుండా ఆ 3 days కూడా గ్రీన్లో ఉన్నాయనేసి హ్యాపీ ఫీల్ అవుదాం. బట్ ఇదైతే మినిమం అండి. ఓకే, 5 అనేది మినిమం ఫిక్స్ అయిపోండి స్టాప్ లాస్లు కొడతాయి అనేసి. సో మీకు భయం ఉండదు అది.
ఎలాగైనా రావాల్సిందే, ఏదో ఒక టైంలో వస్తాయి, వచ్చి కొట్టిపోతాయి. మిగతా 15 రోజులు నాది ఉంటాయి కాబట్టి నేను చూసుకుని వెళ్ళిపోతా. ఈ మెంటాలిటీ మనం గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ఎనీ 2 స్టాక్స్ బయింగ్ అని ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందండి? స్టాక్స్ రికమెండేషన్ అయితే లేదండి, ఏం చేయట్లేదు ప్రజెంట్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎనీ షార్ట్ టర్మ్ ఫర్ 1 వీక్ అని అలా ఏమైనా? లేదండి, మీకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మొన్న శ్యామ్ సార్ దగ్గర ఒక డే అంతా ఉన్నాను కదా. అసలు ఎలా గడిచిపోతుంది అంటే డే మనకి మీకు 9:30 నుంచి 9 నుంచి స్టార్ట్ చేస్తారు అనాలిసిస్ చేయడం మార్కెట్ ని. 9:30 వరకు కూర్చుంటారు. 9:30కి ట్రేడ్ ఇవ్వడం, ఆ ట్రేడ్ అలా నడుస్తూనే ఉంటది. సో మళ్ళీ సైడ్ వేస్ లో ఉంటది, మళ్ళీ మానిటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ ఆపర్చునిటీ వస్తుంది అయిపోతుంది. 1 వరకు అది అయిపోతుంది. 1కి మళ్ళీ ఏమైనా ట్రేడ్ వస్తే మళ్ళీ అది 2-3 వరకు కంటిన్యూ అవుతుంది. 3కి మళ్ళీ BTSC ఇవ్వాలి. సో డే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. మన ఫోకస్ అంతా ఇండెక్స్ మీద, ఆ ఇంట్రాడే మీద ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే అలాంటిది ఏం అనుకోలేదు. అంటే ఎవ్రీడే కాదండి, సాటర్డే సండే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ టైంలో ఏమైనా 1 అట్లీస్ట్ 1 or 2 స్టాక్స్ ఆ వీక్ కి మండే ఏమైనా ఇవ్వగలిగితే అలా ప్లాన్ చేద్దాం, అలాంటివి ఏమైనా ఉన్నాయండి? షూర్ అండి, చూద్దామండి. షూర్ అండి, తప్పకుండా. రైట్, అదొకటండి. సెకండ్ క్వశ్చన్ అండి, మీరు కూడా మాతో పాటు ట్రేడ్ చేస్తారా, జస్ట్ మాకు ఐడియాస్ ఇస్తారా? ఎలా అండి? లేదండి, అంటే జస్ట్ ఫర్ నార్మల్, ఏం వేరే విధంగా తీసుకోవద్దు, మామూలు. అడిగారు కదా మీకు పంపిన స్క్రీన్ షాట్స్ లో అడ్మిన్ స్క్రీన్ షాట్స్ కూడా ఉంటాయండి. జగన్ గారివి, నావి, తేజ గారు అప్పుడప్పుడు చేస్తుంటారు. తేజ గారికి వేరే బిజినెస్ అది ఉంది. సో జగన్ గారివి, నావి ఉంటాయి. శ్యామ్ సార్వి యాక్చువల్ గా ఏంటంటే ఆయన ఆర్ఐ కాబట్టి ఆయన ట్రేడ్ చేయకూడదు. సో మీకు ఇచ్చిన కాల్స్ నేను చేయకూడదు అనమాట, అది రూల్ అనమాట. అది యాక్చువల్గా సెబీ రూల్. ఎందుకంటే నేను ఒక కాల్ ఇచ్చేసి మీ అందరితో కొనిపిస్తే అది నాకు బెనిఫిట్ అవుతుంది. ముందు మేము కొనేసుకొని మీరందరూ ఎగ్జిట్ అయిపోయాక మీరందరూ కొనే టైంకి నేను ఎగ్జిట్ అయిపోతే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అనేసి సెబీ ఆ రూల్ పెట్టిందనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే నా యొక్క డీమ్యాట్ అకౌంట్స్ అన్నీ కూడా నేను పంపించాలి. మీకు ఇచ్చినటువంటి కాల్స్ రిపోర్ట్ కూడా నేను సెబీకి పంపించాలి. మీకు పలానా డేట్న 11:30కి మీకు ఒక కాల్ ఇచ్చాను అంటే అది నా డీమ్యాట్ అకౌంట్స్లో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఓకే, అయితే అది వైలేషన్ ఆఫ్ సెబీ రూల్స్ అనమాట. బట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్గా మీకు దానికి డిఫరెంట్ సంబంధం ఉండదు. అది ఓకేనండి? ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్ అన్న, సాగర్ ఇయర్. వన్ క్విక్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు మీరు ఇచ్చిన ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నిఫ్టీ సిఈ ఇచ్చారు కదన్నా, అది 215 దగ్గర ఎంటర్ అవ్వమన్నారు కదా. సో అది ఫస్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ బుక్ చేశాను. అండ్ మళ్ళా కాస్ట్ వచ్చింది, అక్కడ మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చా అన్న? బికాస్ నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 ఎంట్రీస్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ దాకా వెళ్ళి మళ్ళా బ్యాక్ వచ్చి కాస్ట్ వచ్చి మళ్ళా ఎంట్రీ ఇచ్చింది. అండ్ అట్ ద లాస్ట్ మూమెంట్ సెకండ్ టార్గెట్ దాకా వెళ్ళింది అన్న. సో అందుకనే అడుగుతున్నా, లైక్ రీఎంటర్ అవ్వచ్చా ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్ టు ద కాస్ట్? జనరల్ మనకి నిఫ్టీలో ఉండేది స్టాప్ లాస్ చాలా చిన్నది. యాజ్ యూ నో దట్ ఇట్స్ 20 పాయింట్స్ ఓన్లీ, రైట్? సో 20 పాయింట్స్కి అనవసరంగా అటు ఇటు మీరు మార్చుకొని రీఎంట్రీస్ తీసుకోవడం అనేది అంత యూస్ఫుల్ కాదు. అండ్ బ్రోకరేజెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అదంత బెటర్ ఆప్షన్ కాదు. మోస్ట్లీ వెయిట్ చేసేయండి అంతే. పోతే 20 పాయింట్సే కదా పోతే, దానికోసం అంత రిస్క్ చేయొద్దు. ఇన్ కేస్ ఒకవేళ మనం ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకున్నాము, మళ్ళీ వెళ్తుంది అనుకుంటే అక్కడ నుంచి స్టాప్ లాస్ కొడితే కనుక ఆ గ్రీన్ కూడా ఇట్ విల్ టర్న్ ఇన్ టు రెడ్. సో అట్లాంటివి చేయొద్దండి. షూర్, ఓకే. అండ్ ఫాలోయింగ్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్, సారీ అన్న. ఒక బేసిక్ క్వశ్చన్, ఒక ఆప్షన్ ట్రేడ్ లో అన్న ఎనీ ఐడియల్ టైమ్ లైక్ ఐ కెన్ స్టే ఇన్ దట్ ట్రేడ్? బికాస్ ఒక ఆప్షన్ ట్రేడ్ ఎనీ డిఫాల్ట్ ట్రేడర్ తీసుకున్నా సరే హార్డ్లీ ఒక 30 minutes 15 minutes ఆర్ హార్డ్లీ 1 hour, రైట్? సో ఒక ఆప్షన్ ట్రేడ్ లో మాక్సిమం ఇంత టైం వరకు మనం ఉండొచ్చు. వెదర్ స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్స్ హిట్ అయినా దట్స్ సెకండరీ థింగ్. బట్ ఒక ట్రేడ్ లో ఉండాలి, ఇంత టైం ఉండొచ్చు అని ఏమైనా బేస్ థంబ్ రూల్ లాంటిది ఏమైనా ఉంటుందా అన్న?
అంటే జనరల్‌గా ఇక్కడ డికే వచ్చేసి మనకి మెయిన్ నెగెటివ్ రోల్. దట్స్ అ మెయిన్ విలన్ ఫర్ ఆప్షన్ బయర్స్ అందరికీ గూడా. సో, డికే వచ్చేసి ఇప్పుడు ఫ్రైడే ఎక్స్‌పైరీ ఉంది అనుకుంటే గనక మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఉంటుంది. 4 డేస్. రైట్. సో, ఈ 4 డేస్‌లో మనం హాఫ్ డివైడ్ చేసుకుంటే గనక మనకి వెడ్నెస్‌డే, థర్స్‌డే నుంచి ఎక్కువ డికే వస్తుంది. సో, హావింగ్ సెడ్ దట్ మండే, ట్యూస్‌డే కొంచెం లాంగ్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే డికే వచ్చేసి చాలా చిన్న రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే బుధవారం నుంచి, గురువారం నుంచి ఫాస్ట్‌గా ఉంటుంది. ఎక్స్‌పైరీ రోజునైతే ఎంత ఫాస్ట్‌గా బయటకు వచ్చేస్తే అంత బెటర్. ఎందుకంటే తీటా వచ్చేసి ఈజ్ హావింగ్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది దాంట్లో. సో, ఎప్పుడు కూడా కిందకి గుంజేద్దామనే చూస్తుంది. న్యూటన్ లా మనకు తెలిసిందే కదా, యాపిల్ పడిపోతే చెట్టు నుంచి పడిపోతే కిందకు వచ్చేస్తుంది. ఆప్షన్ ప్రైస్ కూడా అంతే, ఎప్పుడు కిందకు వచ్చేద్దామనే చూస్తుంది. అందుకే సెల్లర్స్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో, మనం ఏంటంటే ఓన్లీ మొమెంటం వచ్చినప్పుడు అది జస్ట్ అట్లా ఉయ్యాల పైకి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ ఆ పట్టుకుని బయటకు వచ్చేయాలి అంతే. నేను ఉయ్యాల్లోనే కూర్చుంటా అంటే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది, అక్కడ మనల్ని దింపేస్తుంది అక్కడికి. ఓకే గాట్ ఇట్ అన్న. థ్యాంక్స్ అన్న. హలో. ఇందాక కుమార్ చెప్పిన పాయింట్ మీరు ఒక ట్రేడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టార్గెట్ ఇంత అని ఇచ్చారు అనుకోండి, అది ఒక 10 పాయింట్, మీరు చెప్పిన 20 పాయింట్స్ ఇచ్చారు మీరు ఫస్ట్ టార్గెట్ కి, ఒక 10 పాయింట్స్ వరకు వచ్చి మరి బ్యాక్ వెళ్ళిపోతుంది, అంటే స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ హిట్ అయిపోతుంది. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే 10 పాయింట్స్ వచ్చింది, మరి బ్యాక్ వెళ్ళిపోతుంటే ఎగ్జిట్ అయిపోతాం. సో అది కంటిన్యూ చేయాలా, ఒకసారి అది వర్క్ అవుతుంది, ఒకసారి స్టాప్ లాస్ దాటి కూడా వెళ్ళిపోతుంది. సో అక్కడ లాస్ ఎక్కువ వస్తుంది. సో దీనికి ఏం చెప్తారన్నా? అందుకని చెప్తున్నా, ఫస్ట్ ఏదైతే ట్రేడ్ ఉందో దానికే స్టిక్ అయిపోయి ఉండిపోండి. ఇక్కడ ఏమవుతుందంటే పైకి వెళ్ళి కిందకు వచ్చి మనం మల్టిపుల్ ట్రేడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ మళ్ళీ ఏదైతే డిసిప్లిన్ ఉందో దాన్ని మించేసి ఓవర్ ట్రేడింగ్కి వెళ్ళిపోతున్నాం. దాంట్లో మన ట్రేడింగ్ ఆర్డర్ బుక్లో పడాల్సినవి మ్యాక్సిమం 2 or 3 ట్రేడ్స్. ఎప్పుడో రేర్ కేసెస్లో మీరు చూస్తూ ఉంటారు 4-5 ట్రేడ్స్. వాలటైలిటీ ఉన్నా కానీ, న్యూస్ ఉంటే కానీ పక్కా మ్యాక్సిమం నా వరకు క్యాల్కులేషన్ అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటేనే 4 to 5 ట్రేడ్స్ ఇస్తాను. లేకపోతే 2 to 3 మంచిగా వచ్చినాయి అంటే ఇంకా ఆపేస్తాను. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మంచిగా వచ్చేదాన్ని ఇంకా ఓవర్ ఫిట్టింగ్ చేస్తూ ఉంటాం. ఓవర్ ఫిట్టింగ్ చేస్తే ఏమవుతుంది, బోల్ట్ నట్టు ఎగ్జాంపుల్లో ఓవర్ ఫిట్టింగ్ చేసినాం అనుకో, బోల్ట్ మొత్తం ఉన్న దాన్ని ఏదో అంటారు కదా లైన్స్ని, ఆ థ్రెడ్స్ లూజ్ అయిపోయి మొత్తం పోతుంది మొత్తానికి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. మరి ఓవర్ ఫిట్టింగ్ అయితే చేయొద్దండి ఏ స్ట్రాటజీ అయినా సరే. ఆల్గోలో ఆ పదం వాడుతూ ఉంటాము ఎప్పుడైనా. ఆల్గోస్ కూడా స్టాప్ లాసులు కొడుతూ ఉంటాయి, కానీ నాకు అస్సలు స్టాప్ లాస్ కొట్టొద్దు, మొత్తం వచ్చేసేయాలి, అన్నీ ఇన్కమింగ్గా వచ్చేసేయాలంటే ఎట్లా? మీరు ఫైట్ చేస్తుంది మీరు కాదు, మనం కూడా ఫైట్ చేస్తుంది ఆప్షన్ సెల్లర్స్తో. కోట్లు పెట్టుకుని కూర్చున్నారు అవతల వైపు. మనం 20,000, 30,000, 50,000, 1,00,000 పెట్టుకుని కూర్చున్నాము. వాడు ఒక లాట్ని అమ్మడానికి 1,00,000 పైన పెట్టుకుని కూర్చున్నాడు. సో ఎట్లా తీసుకో నా దగ్గర నుంచి పైసలు అంటుండేవాడు. సో మనం ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇట్లా పట్టుకుని వచ్చేసేయాలి అంతే. మన టార్గెట్ అయిపోయిందా, డే బంద్ చేసేసినామా అని ఉండాలి. దాంట్లోనే ఉందాం, మళ్ళీ రీఎంట్రీ కొడదాం, ఇట్లా కొడదాం, అట్లా కొడదాం అనుకుంటే కనుక చాలా లాస్ అవుతుంది. మీరు ఒకసారి మనకు అన్నీ కూడా ఉన్నాయి, ఏ మెసేజెస్ కూడా డిలీట్ చేయలే ఫ్రమ్ డిసెంబర్ అన్వర్డ్స్. మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది క్లియర్గా. అదే నా ఒక 5 లాట్స్ అలా కొన్నప్పుడు మనకి స్టాప్ లాస్ దగ్గరకు వచ్చే లోపల సరే ఇంకా స్టాప్ లాస్ పడుతుంది అన్నట్టు ఎగ్జిట్ అయిపోతాము. సో అది అక్కడ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవుతుంది? మీకున్నాయి 2 వేస్ అండి, మీకున్నాయి 2 వేసే. ఒకటి స్టాప్ లాస్, లేదు అంటే టార్గెట్ 1, ఓకే, లేకపోతే టార్గెట్ 3 ఆర్ వాట్ ఎవర్. ఇదంతా కలిపి ఒకదానికి వస్తుంది, ఒకటి స్టాప్ లాస్కి వస్తుంది. 130లో ఎంట్రీ ఇచ్చినాము, 110లో స్టాప్ లాస్, ఆర్ 160లో టార్గెట్. ఈ మూడిట్లో ఏదో ఒక చోటే, అంటే ఈ రెండిట్లో ఏదర్ స్టాప్ లాస్ లేకపోతే ఇది. నువ్వు కిందకి వెళ్తే స్టాప్ లాస్ కొట్టేస్తుందేమో అనేసి ఎగ్జాక్ట్గా 1 పాయింట్ నుంచి రివర్సల్ అయ్యి 5th టార్గెట్ కొట్టిని ఎన్నో ఉన్నాయి. మన దాంట్లో చూసుకోవచ్చు, మన దాంట్లో కాదు జనరల్గా జరిగేదే. సో అట్లాంటప్పుడు అట్లా రిస్క్ చేయొద్దండి. మనం రిస్క్ చేసేదే 20 పాయింట్స్, అది కూడా అవ్వకూడదు అని ఇంకా ఓవర్ ఫిట్టింగ్ చేస్తే మనకి లాస్. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. హలో సార్, ఇక్కడ టార్గెట్ అనేది చెప్పండి, వినబడుతుంది సార్. యాక్చువల్ గా ఇప్పుడు 20-25 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ వస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే
అది సేమ్ కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది. దానివల్ల ఏం తెలియట్లేదు. ఇప్పుడు సెకండ్ టార్గెట్ అనేది అలా మనం పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయండి. హలో నా ఒపీనియన్ సార్ ఇక్కడ. సార్. కామేష్ గారు, శ్యామ్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను యాక్చువల్గా మన ప్రో ట్రేడర్ మెంబర్ని ఇంతకుముందు, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు ట్రేడర్స్లో కూడా ఆల్మోస్ట్ నేను 1 మంత్ బ్యాక్ ఇలాగా 1 ఇయర్ సంబంధించి అప్పుడు ఎండింగ్ అయిపోతున్నానుగా సబ్స్క్రిప్షన్ అది తీసుకున్నా. సో ఓకే. నాకు క్వశ్చన్ ఏంటంటేనండి, మనం యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో అప్పట్లో, అంటే అది యాక్చువల్గా నేను మన ప్రో ట్రేడర్ దాంట్లో కూడా క్వశ్చన్ పెడితే శ్యామ్ గారు రిప్లై ఇచ్చారు. ఏంటంటే మనకి ఎప్పుడు BTST షీట్స్ పెట్టేవారు, లైక్ ఈ మంత్ మనం ఇలా ఇచ్చేవాళ్ళము ఇవి అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా నేను యాక్చువల్లీ క్వశ్చన్ మీకు కామేష్ గారికి, జగన్ గారికి పంపించి, అంటే క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉంటే పంపించని చెప్పారండి. సో అది పెడితే అంటే ఏంటంటే పాజిటివ్ పెట్టామనుకోండి సార్, పెడితే మన గ్రూప్ వాళ్ళకి, అంటే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళందరికీ అప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు అలాగా మీరు షీట్స్ పెడుతున్నారు. సో అది కానీ మంత్లీ షీట్స్ ప్రీవియస్ పెట్టారనుకోండి, ఇప్పుడు చూడండి మనం 1000 పాయింట్స్ వచ్చాయి, తర్వాత 2000 పాయింట్స్ వచ్చాయని చెప్పి శ్యామ్ గారు మెసేజ్ పెడతారు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు 1000 పాయింట్స్ అంటే క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ షీట్స్ గానీ పెట్టామనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది, ఆ ట్రస్ట్ అన్నది కూడా వస్తుంది కదా అని చిన్న సజెషన్ అండి, అంతే. పవన్, వీక్లీ వీడియోస్లో అది ఇంక్లూడ్ చేస్తున్నాము. డెఫినెట్గా BTST కూడా ఇంక్లూడ్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ. కానీ ఒక్కటండి, నేను యాక్చువల్లీ చాలా పాత మెంబర్గా, నేను అంటే కొత్తగా వచ్చిన ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను అండి. మీరు ప్రాసెస్ని నమ్మండి సార్. ఏదో అంటే ఇప్పుడు అలాగే శ్యామ్ గారు చెప్పినట్టు క్విక్ మనీ గురించో దాని గురించి మాత్రం చూడొద్దండి. క్యాపిటల్ లాస్ అయిపోవడం తప్ప ఏం ఉండదు. నేను ఇంతకుముందు అలా చేసి క్యాపిటల్ లాస్ అయిన వాడినే. తర్వాత డిసిప్లైన్కి వచ్చిన తర్వాత నెమ్మదిగా గ్రో చేస్తున్నా. బట్ ఏదో ఒక రోజు నేను నాది అచీవ్ చేసిన తర్వాత నేను కూడా శ్యామ్ గారికో లేకపోతే అందరికి ఓపెన్గా ఒక మెసేజ్ కూడా పెడతా, లైక్ ఇది నేను ఫాలో అయ్యాను, ఇది జరిగిందని. కాకపోతే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటది. ఏదో అంటారు కదా, నేను చేస్తానంటే ఎవడు నమ్మడు, చేశాక చెప్తే అందరూ నమ్ముతారని. సో దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను. కానీ నేను TTS లైక్ తెలుగు ట్రేడర్ శ్యామ్తో కనెక్ట్ అయిన తర్వాత నుంచి మెల్లమెల్లగా నాకు అలవడింది ఏంటంటే డిసిప్లైన్ అండి. సో వెరీ ఇప్పుడు గుడ్ అండి. కాల్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు సార్, అందరికి నేను ఒకటే చెప్తున్నా, పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మార్కెట్ని ఎవ్వరూ టైం చేయొద్దు. అది శ్యామ్ గారు, సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నానేమో, చాలా పాత నుంచి ఉంటున్నా. సో అందుకు పవన్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చెప్పడం కంటే మీలాంటి వాళ్ళు అండ్ దాంట్లోంచి వచ్చిన వాళ్ళు, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు చెప్తేనే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ గో అహెడ్, టేక్ యూర్ టైం, నో ప్రాబ్లం. సో ఆ పేషెన్స్ కి టైం ఇవ్వండి సార్ అందరూ. ఇప్పుడు ఎలా చెప్పారు, చిన్న చిన్న బొట్టులే ఒక గ్లాస్ అవుతుంది, ఆ గ్లాసులే మనకి ఒక బిందె నిండా నీరు వస్తాయి. సో అలాగే మీరు ఆ చిన్న బొట్టు తీసుకుంటున్నాం కదా అని చెప్పి మనం ఒకసారి గ్లాస్ పట్టుకున్నట్టు కంపేర్ చేస్తే మాత్రం అయిపోతుందండి, క్యాపిటల్ మొత్తం పోతుంది. ఎందుకంటే మీరు నమ్మరు, నేను అంతకు ముందు కంప్లీట్లీ అంటే ఒకే రోజులో క్యాపిటల్ లాస్ అయిపోయిన క్యాండిడేట్ని. మీరు నమ్మరు, ఒకే రోజులో క్యాపిటల్ మొత్తం లాస్ అయిపోయిన తర్వాత లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎప్పుడైతే TTS తో కొంచెం నాకు కనెక్షన్ ఏర్పడిందో అప్పటి నుంచి సార్ వీడియోస్ కానీ ఫస్ట్ నుంచి అవి చాలా పాత వీడియో, ఎప్పుడు కొన్ని మన గ్రూప్ లో పెడతారు, లైక్ వీక్లీ ఈ వీడియోస్ చూడండి, పాత వీడియోస్ పెడతారు. మీరేమనుకుంటారంటే సార్ ఏదో వ్యూస్ కోసం పెడుతున్నారు అనుకుంటారు, కాదు, మనకి వాటి వల్ల నేర్చుకోవడానికి పెడుతున్నారండి. అది చూడండి, పాత వీడియో అయినా కూడా దాంట్లో కంటెంట్ ఉంటుందండి. కంటెంట్ ఏంటంటే మన యొక్క కాన్ఫిడెన్స్ పెంచుతుంది, మనకి ఒక డిసిప్లైన్ పెంచుతుంది, అంతే సార్. సో దయచేసి ఎవరైతే ఉన్నారో మీరు డౌట్ పడదు, ప్రాసెస్ ని స్ట్రిక్ట్ అయి ఉండండి, రూల్స్ ని గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి సార్. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ మీరు చూస్తే ఒక 50,000 ఉన్న ఒకలాటే చేయాలి అంతే. అంతేగాని 50,000 ఉంది కదా అని చెప్పి నేను మొత్తం లాట్ చేసేస్తాను, ఇప్పుడు మొత్తం పట్టేస్తాను అంటే జరగదండి, అది ఎక్కడ జరగదు. అలా నేను చేతులు కాలిపోయినాను కాబట్టి చెప్తున్నానండి. సో దయచేసి వద్దు, డిసిప్లైన్గా ఉండండి. ఏదో ఒక రోజు ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఖచ్చితంగా మీరు మీ టార్గెట్స్ రీచ్ అవుతారు. స్లోగా క్విక్ రిచ్ ఏదో స్కామ్స్ కావు, పెద్ద సైన్స్ ఇది. ఆ సైన్స్ లో మనకి ఒక మంచి మాస్టర్ గా ఉన్నవారు శ్యామ్ గారు ఇక్కడ. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి మనకి కామేష్ గారు, జగన్ గారు, తేజ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటారు. ఎందుకంటే నేను జగన్ గారితో, కామేష్ గారితో ఒక 2-3 సార్లు మాట్లాడా. జగన్ గారు అయితే ఆయన ఆఫీస్ చేస్తూ కూడా, పవన్ నీకేదో డౌట్ అన్నా కదా రా వీడియో కాల్లోకి రా అని చెప్పి వీడియో కాల్లోకి వచ్చి నాతో ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేశారు. అప్పుడు స్టార్టింగ్ లో ప్రొటేటర్ నేను కొత్తలో. సో అంత సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఎవరు సార్ అంత సపోర్ట్ ఇప్పుడు ఇచ్చేది? అలాగా మీరు వేరే గ్రూప్స్ తో అంటే కంపేర్ అయితే చేయొద్దండి. దయచేసి ఆ కాన్ఫిడెన్స్, ఆ పేషెన్స్ తో ఉంచండి, ప్రాసెస్ ని నమ్మండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు శ్యామ్ గారు కూడా చెప్తున్నారు కదా వీక్లీ వీడియోస్ లో ఆ షీట్స్ కూడా పెడతామని. మీరు ఎప్పుడైనా వీక్లీ వీడియోస్ కి వెళ్ళి ఆ షీట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే శ్యామ్ గారు ప్రెజెంట్ చేసే షీట్స్ లో
ఒక జెన్యూనిటీ ఉంటుందండి. ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ హిట్ అక్కడ క్లియర్గా కనబడిపోద్ది. ఎందుకంటే అప్పట్లో నేను బీటీఎస్టీ షీట్స్ చూసేవాడిని కాబట్టి ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ హిట్ ఆ రోజు ఇన్ని పాయింట్లు పోయాయి. మళ్ళీ శ్యామ్ గారు పెట్టేది కూడా ఒక్క లాట్తోనే పెడతారు. సో ఒక్క లాట్తో పెడితే అంత ప్రాఫిట్ మంత్కి చేయగలిగితే ఇప్పుడు మీరు ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఎంత చేయగలరు? సో జస్ట్ పేషెన్స్గా వెయిట్ చేయండి సార్. ఒక 1 మంత్ 2 మంత్స్లో నాకేం రాలేదు అని డ్రాప్ అయిపోకుండా కొంచెం రన్ అవ్వండి. ఆ ప్రాసెస్తో రన్ అవ్వండి. రన్ అయితే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాకపోతే నాదేంటంటే చాలా హెక్టిక్ జాబ్. నాకు ఎవ్రీడే జరగదు. ఎవ్రీడే సార్ నేను ట్రేడర్స్లో ఉన్నా కూడా ఎవ్రీడే నేను ఆ టైంకి చూడడము అది జరగదు. సో ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించండి. బట్ ఇది రియాలిటీ అండి. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్. అండ్ ఇంకోటి క్యాపిటల్ ఒక రోజులో వన్ సెకండ్ అండి. క్యాపిటల్ ఒక్క రోజులో ట్రిపుల్ 4 టైమ్స్ అయిపోయిందంటే ఎవరు నమ్మరు. క్యాపిటల్ ఒక రోజులో 0 అయిపోయిందంటే అందరు నమ్మేస్తారు. ఏమన్నా డౌటా ఎవరికైనా? క్యాపిటల్ ఒక రోజులో బాగానే ఉంటుందా? డౌటా? ఎగ్జాంపుల్ అంటే క్యాపిటల్ డబుల్ అయ్యేది, ఐ మీన్ క్యాపిటల్ డబుల్ ట్రిపుల్ అయ్యేది ఎప్పుడైనా జన్మానికో శివరాత్రి అంటారు చూసారా, అలాగా. ఇప్పుడు రేపు బీటీఎస్టీ మనం పిఈ ఇచ్చాం ఎగ్జాంపుల్, రేపు 500 మండే 500 పాయింట్లు డౌన్ అవుతుంది. సో అలాంటివి ఎప్పుడైనా జన్మానికో శివరాత్రి అంటే 2 సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ క్యాపిటల్ లాస్ అయిపోవడం అనేది మాత్రం ఫ్రీక్వెంట్ గా జరుగుతూనే ఉంటుందండి. కరెక్ట్ అండి, కరెక్ట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ 2 క్వశ్చన్స్ సార్. కే గారు కెన్ ఐ కంటిన్యూ? గోపీనాథ్ చెప్పండి సార్. యాక్చువల్లీ మనకి స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్ ఉంటాయి, టార్గెట్ 30 పాయింట్స్ ఉంటుంది. అయితే ఒక 22 పాయింట్స్ అట్లా మీదకు వెళ్ళి అప్పుడు మన ఎస్ఎల్ని ఒక 10 పాయింట్స్ మూవ్ చేయొచ్చు సార్? అంటే అర్థమైంది సార్. టార్గెట్ కి వెళ్ళకుండా ఫస్ట్ టార్గెట్ కూడా వెళ్ళకుండా మూవ్ చేసేస్తారా? మూవ్ చేద్దాం అంటున్నారా? టార్గెట్ కూడా అంటే 20 పాయింట్స్ మూవ్ అయింది, అక్కడ ఇంకా ఆగుతుంది. ఆ టైంలో మన ఎస్ఎల్ 20 పాయింట్స్ ఉంది కదా, దాన్ని ఒక 10 పాయింట్స్ మూవ్ చేయొచ్చా లేక వెయిట్ చేయాలి? ఒకవేళ 10 పాయింట్స్ మూవ్ చేశారు, అది ఆ 10 పాయింట్స్ కొట్టేసింది, తర్వాత పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఓకే, ఒకవేళ ఇంకేస్ కిందకి వచ్చేస్తే మంచిదే, మీరు 10 పాయింట్లు సేవ్ చేశారు. కానీ అది అక్కడ నుంచి ఒక క్యాండిల్ స్ట్రైట్ అవే 50 పాయింట్లు కొట్టింది నిఫ్టీలో. సో మళ్ళీ మీరు ఎంట్రీ అవ్వడానికి సాహసం చేస్తారా? చేయలేం. ఒకవేళ మీరు ఫోమోతో మళ్ళీ అక్కడ 50 పాయింట్ల పైన ఎక్కడైనా స్టార్ట్ అయినా సరే, ఈ లోపు మీకు ట్రేడర్స్లో ఏమొస్తుంది అంటే మెసేజ్, ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే, మళ్ళీ ఎంటర్ అవుదామా వద్దా అనుకునే లోపు ఇంకో మెసేజ్ వద్ది, సెకండ్ టార్గెట్ హిట్. అర్థమైంది సార్, అందుకే నేను ఇంకేమంటలేదు సార్. ఇంకో విషయం సార్, ఏమైనా ప్లానింగ్ ఉందా? ఉంటే కొంచెం బెటర్. అంటే సేమ్ ఇది చాలా బాగుంది, ఇదే సేమ్ స్ట్రాటజీ దాంట్లో యూజ్ చేసి ఇంకా అంటే కొత్త టైం మాకు సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడైతే జనరల్గా అందరికి ఇచ్చే ఇది లేదండి ప్లానింగ్. అయితే మేము ఒక 4 to 5 months నుంచి వర్క్ చేస్తున్నాము, అదే ఇంకా రాలేదు. ఈవెన్ నిన్న నైట్ కూడా నాకు ఆల్గో టీంతో మీటింగ్ అయింది. మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఇంకొక మీటింగ్ వాళ్ళతోనే ఉంది, ఆల్గో టీంతోనే. సో మీ అందరికీ లాస్ట్లో ఒక పజిల్, ట్రేడింగ్ పజిల్ అయితే మీ అందరికి ఇస్తాను. సో మీ అందరూ ఈవెన్ మీ ఓన్ బ్రెయిన్ యూజ్ చేస్తారో లేకపోతే చాట్ జీపీటీని వాడతారో డీప్ సీక్ని వాడతారో, నాకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అయితే దానికి ఇవ్వండి. నేను లాస్ట్లో చెప్తాను మీకు ఆ పజిల్. ఇప్పుడే చెప్తే మీకు అందరికీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. సో లాస్ట్లో చెప్తాను, ఒకసారి గుర్చేయండి డెఫినెట్గా. ప్లీజ్ అండి. శివ గారు ఎక్కడి నుంచి అండి? సార్ విశాఖపట్నం సార్. ఓకే ఓకే, చెప్పండి శివ గారు. అంటే ఇందాక మధ్యలో నా క్వశ్చన్ అనేది అయిపోయింది సార్, తర్వాత నాకు ఆపర్చునిటీ రావట్లేదు, దట్స్ వై. ప్లీజ్ కంటిన్యూ సార్. అది అంటే 1:2 సార్, 1:2 వరకు అనేది ఒక మేబీ అంటే అవును సారీ మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడేశారు. సో శివ గారు మీరు మాట్లాడండి, మీరు కంటిన్యూ అవ్వండి. శివనా భరత్? ఓకే సార్. భరత్ గారు ఒక 2 minutes అండి, లెట్ శివ గారు కంటిన్యూస్ క్వశ్చన్. శివ గారు మాట్లాడండి. శివ గారు ఓకే సార్. సార్ అంటే ఒక జస్ట్ సార్ మీ నుంచి ఒక క్లారిఫికేషన్, అంటే 1:2 వరకు మినిమం అంటే వెయిట్ చేయొచ్చు. యాక్చువల్గా నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. సో అంటే 1:1 అనేది సేమ్ సార్, 25. మీరు అడగండి. శ్యామన్న, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. అయితే ఇప్పుడు 9 EMA ట్రైలింగ్ లో
టార్గెట్ హిట్ అయ్యాక గైస్ వన్ అప్పుడు సెకండ్ లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ అండి. శివ గారు ఒకసారి చెప్పండి, 1:2 ఏదో అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అదే సార్, అంటే అట్లీస్ట్ 1:2 వరకు అనేది మినిమం, అంటే లో క్యాపిటల్ సార్ నాది 30,000 ఇలా ఉంది. ఓకే, సో 1:2 వరకు మినిమం మనం హోల్డ్ చేసుకున్నట్లు మీరు అన్నారు. 5 SL అనేది మేబీ వస్తాయి అన్నట్లు. సో దాని ప్రకారంగా మీరు చెప్పిన ఒక వీడియో చూసాం సార్. అంటే డేకి 750 మనం ఎక్కువ చేసినా సరే ఒక బిగ్ అవుతుంది అని. సో అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను నేను. ఓకే, ఐ మీన్ 25 పాయింట్స్ ఇది పెట్టుకున్నాను, 30 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ అన్నట్లు. బట్ దీన్ని 1:2 కి మనం ఏమైనా షిఫ్ట్ చేసుకుంటే మీన్ సేఫ్ సైడ్ ఉండేటట్టు ఉంటుందా అన్న సార్ మీ కాల్కులేషన్ ప్రకారం? మీరు 1 మంత్ అయితే మినిమం ఫస్ట్ టార్గెట్ అంటే 1:1తో ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి. అక్కడ లాక్ చేసుకుని ట్రయల్ చేసుకోండి ఎంతవరకు వెళ్తే. ఒకవేళ ఫస్ట్ టార్గెట్లో లాక్ చేసుకున్నారు, మంచి మొమెంటం వచ్చింది, 3, 4, 5 దాకా వెళ్ళిపోతుంది. సో అట్లా వదిలేసేయండి. ఫస్ట్ టార్గెట్తో లాక్ చేసుకుని అక్కడ వదిలేసేయండి. కొంచెం మళ్ళీ ఇమీడియట్గా మార్చుకోవద్దు. ఒక 2 టార్గెట్స్ వరకు వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. సో వచ్చిన తర్వాత సాటిస్ఫైగా మీ డైలీ టార్గెట్ అయిపోయింది అనుకుంటే అక్కడ క్లోజ్ చేసేయండి. ఓకే, సో చిన్న క్యాపిటల్ అయినా పెద్ద క్యాపిటల్ అయినా ఒకటే రూల్స్ అండి. మీ డైలీ టార్గెట్ ఎంత ఉందో దాన్ని చూసుకుని అక్కడ అట్లీస్ట్ లాక్ చేసేసుకోండి. ఒకవేళ అది ఇంకా పైకి వెళ్ళిపోతుంది అంటే నేను పట్టుకోవద్దని చెప్పట్లేదు, బట్ లాక్ చేసేసుకోండి బెస్ట్. ఓకే, మీకు 5,000 లాక్ చేసుకోండి. ఆ రోజు 6,000 వచ్చింది, సూపర్. 7,000 వచ్చింది, ఇంకా మంచిగా దేవుడు ఇచ్చాడు అనుకుని ఆ రోజు హ్యాపీగా దండం పెట్టుకోండి అంతే. యా, హలో అన్న, శ్యామన్న, నేను శ్రీనాథ్. లాక్ చేయడం అనేది సార్, ఇప్పుడు టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తాం కదా సార్, అది హిట్ అయిపోతుంది సార్. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ సార్, ఫస్ట్ టార్గెట్ పెట్టినంటే అది ఐ మీన్ టార్గెట్ పైన కొద్దిగా ఎన్ని పాయింట్స్ పైన చెప్పండి అనేది అదే సార్. యాక్చువల్గా ట్రయల్ చేయడానికి అనేది ఒక సర్టెన్ లిమిట్ అనేది కదా సార్ ఆర్డర్ పెడతాం టార్గెట్ ప్రైస్ ఇదని. సో అది హిట్ అయిపోతుంది సార్. ఐ మీన్ హిట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే కాస్ట్ టు కాస్ట్, అంటే ఐ మీన్ 1:1. ఓకే, అదే అండి ఇక్కడ 2:2 అనేది అదే సార్ 2:2 ట్రయల్ చేయాలంటే హలో 1:1 పెట్టినప్పుడు అది 1:1 హిట్ అవుతుంది సార్. ఇక్కడ స్టాప్ లాస్ కూడా మనకు ఉంటున్నాయి కాబట్టి అట్ ద ఎండ్ నేను అనుకున్నది ఏంటంటే, సో మనం ఎంతలో స్టార్ట్ చేసామో అంతలే ఉంటున్నాం అని ఒక ఒపీనియన్ సార్ నాది. సో దీన్ని 1:2 కింద అని చెప్పినప్పుడు 1:2 హిట్ అయ్యేటప్పుడు మీరు లాక్ చేసి ట్రయల్ చేయమంటున్నారు కదా సార్, అది ఏ విధంగా మనం చేయాలనేది క్వశ్చన్ అండి. హలో శివ గారు, మీ వాయిస్ చాలా మిస్ అవుతుందండి, చాలా క్రాక్ అవుతుంది. ఒక్కసారి అయిపోయిన తర్వాత అడ్మిన్కో నాకు ఒకసారి కాల్ చేయండి. విల్ గివ్ యూ ద క్లారిటీ అండి. శ్రీనాథ్ గారు మాట్లాడండి. శివ గారి వాయిస్ కరెక్ట్ గానే ఉంది నాకు. ఆయన అడిగింది క్వశ్చన్ నాది, అంటే ఆయన 1:2 ఉండాలి అంటే కనుక ఎలాగా ఉండాలి అని అడుగుతున్నారు అన్న. అదే అంటున్నా, నాకు ఆ క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు. ఆయన బ్రేక్ అయినట్టు, అదే బ్రేక్ అవుతుంది. కాల్ తీసుకోండి, అయింది సరిపోతుంది. ఓకే, శ్యామ్ గారు. హలో, రాజు అండి మాట్లాడేది. యా రాజు గారు చెప్పండి, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ అండి, కొత్తగా జాయిన్ అయ్యాను. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 మంత్ అవుతుంది. ఓకే, కొత్త BTSTలో మీరు పాత వాళ్ళు అన్నట్టే. అంటే సార్ టైం లేక అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నాం అంతే. చెప్పండి సార్, ఇప్పుడు ఈ BTSTలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చా సార్? స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి, 50% ఉంటుంది ఇప్పుడు. అది ఇప్పుడు ఇంకా మార్చుతున్నాము, కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాము. మాక్సిమం 30 to 40% ఆర్ 25% అనేది సూన్ విల్ రిలీజ్ ఏ షార్ట్ వీడియో ఆన్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఓవర్ నైట్ అడుగుతున్నారా? సార్ నమస్తే. రాజుగౌడ్ గారు, మీరు BTST ఓవర్ నైట్ ఎస్ఎల్ పెట్టుకుని పొద్దున కోసం అడుగుతున్నారా? లేదండి, BTST ఈ రోజు ఇచ్చారు కదా సార్, ఈ రోజే స్టాప్ లాస్ పెట్టవచ్చా? లేదు, పెట్టలేమండి, అలా పెట్టలేము. నేను అది అడుగుతున్నానండి. లేదు, అర్థమైంది, అలా పెట్టలేము. మీరు హెడ్జింగ్ చేసుకుంటామండి, దానికోసమే మనం హెడ్జింగ్ ఇస్తున్నాము. మనం బ్యాంక్ నిఫ్టీ బై చేసిన PE అయితే PE బై చేసి రిస్క్ తగ్గించుకోవడానికి మనం ఒక లాట్ సెల్లింగ్ కి ఇచ్చాము. సో దానివల్ల హెడ్జింగ్ ఉండడం వల్ల మీకు రిస్క్ తగ్గుతుంది. మీరు BTST తీసుకున్న తర్వాత 3:30కి ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టినాక సరే, బ్రోకర్ అన్ని ఆర్డర్లు క్యాన్సిల్ చేసేస్తాడు ఎస్ఎల్స్ పెట్టినా. నెక్స్ట్ రోజు పొద్దున్న 9:15కి మళ్ళీ ఫ్రెష్ గా మీరు 9:15కి మార్కెట్ ఓపెన్ అవగానే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ మీరు బుక్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఒకవేళ కనుక ఒక మన సపోజ్ 900 ప్రీమియం లో తీసుకున్నాము, అది జస్ట్ ఒక 100 పాయింట్స్ కింద పడింది అనుకోండి సపోజ్, మీరు మీ ఎస్ఎల్ అప్పుడు పెట్టుకోవచ్చు 915 కి అప్పుడు పెట్టుకోవచ్చు. అప్పుడు పెట్టుకుని వెయిట్ చేయొచ్చు, ఎస్ఎల్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదా టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ అండి. బిఫోర్ నెక్స్ట్ క్వశ్చన్, భరత్ గారు మీరు అవైలబుల్ ఉన్నారా? భరత్ చంద్రపోల్ గారు ఉన్నారన్నా? ఉన్నారా? చెప్పండి భరత్ గారు. సో గైస్ ఒక్కసారి భరత్ గారు వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్ అని చెప్పొచ్చు మన దాంట్లో. రీసెంట్గానే జాయిన్ అయ్యారు, కానీ ఆయన కూడా కన్సిస్టెంట్గా చాలా బాగా ఈవెన్ మన ట్రేడర్స్లో కావచ్చు అండ్ క్రిప్టో ట్రేడ్స్ కావచ్చు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే తీస్తున్నారు. చాలా డేర్గా చాలా మంచిగా చేస్తున్నారు. ఆయన ప్రొఫెషనల్లీ లాయర్ అనమాట, ఆయన హైకోర్టులో అడ్వకేట్. సో ఆయన్ని కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మనం విందాము. జడ్జి గారు అన్న లాయర్ గారు కొంచెం మీరు టైం తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అండ్ మీరు ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు అండ్ ట్రైలింగ్ అనేది చాలామందికి ఉన్నటువంటి ఇది ఎట్లా ట్రయల్ చేయాలి, ప్రాఫిట్స్ని ఎక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అనేసి. సో చాలా వరకు ఈయన స్క్రీన్ షాట్స్ డైలీ ఉంటాయండి మన దాంట్లో కూడా. నేను సపరేట్గా పాయింట్ చేసి కూడా చెప్తాను ఈయన స్క్రీన్ షాట్స్, మీరు చూడొచ్చు దీంట్లో. సో ఓవర్ టు భరత్ గారు. థ్యాంక్ యూ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అట్లేం లేదన్నా, ఇంతకుముందు 1 year నుంచి ఐ వాజ్ లెర్నింగ్ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ట్రేడ్ ఉత్సవంలో జాయిన్ అయినాక నాకు ఏమైందంటే ఈజీ అయిపోయింది. అంటే నాకు ప్రాక్టీస్తో పాటు ఇంకో 2 వేరే బిజినెస్ కూడా ఉన్నాయి. సో అన్ని మేనేజ్ చేస్తూ దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వర్కింగ్ అవర్స్ కాబట్టి చేయలేకపోతుండే. కాకపోతే ఎప్పుడైతే ట్రేడ్ ఉత్సవంలో జాయిన్ అయ్యానో, ట్రేడ్ ఉత్సవ్ క్రిప్టోత్సవ్ 2 కూడా నా వేరే బిజినెసెస్ కంటే నా ప్రాక్టీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడం జరిగింది. మోర్ దెన్ 200% రిటర్న్స్ ఆల్రెడీ 3 months లో చూసినా. నేను ఆ స్క్రీన్ షాట్స్ కూడా రెగ్యులర్ షేర్ చేస్తూనే ఉంటాను. కాకపోతే దీంతో నాకు ప్లస్ ఏమైందంటే, ఇప్పుడు నేను ఛాంబర్లో కూర్చున్నా కూడా క్లయింట్స్తో ఉన్నా కూడా ఎంట్రీ రాగానే ఎంట్రీ పెట్టుకొని ఒక ట్రైలింగ్ ఒకటి చూసుకుంటే అట్లా అయిపోతుంది. అట్లా చాలా సేఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. మన మెంటర్ ఎవరున్నా కూడా మెంటర్ని ఒక్కరినే పెట్టుకొని కన్సిస్టెంట్గా మనము వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఏం జరిగిందో నేనే ఎగ్జాంపుల్. సో ఒకసారి స్టాప్ లాస్ కొట్టినా 2 సార్లు కొట్టినా మనం బై ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ ఎండ్ ఆఫ్ 3 months చూసుకుంటే మనం ఏం చేసినాం ఏముంది అనేది మనకి అర్థమవుతుంది. సో మనం వెంటనే 1-2 స్టాప్ లాస్లకో లేదా 1-2 రెడ్ రేస్కో మనము కుంగబోతే చాలా మిస్ అవుతాం అనేది నా సజెషన్. నేనైతే వెరీ హ్యాపీ. ఏంటంటే నా టైం సేవ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే యాక్యురేట్గా నడుస్తుంది. శ్యామన్న, ఇంకొకటి నాకు 9 EMA ట్రైలింగ్ గురించి కొంచెం డౌట్ ఏంటంటే, 9 EMA దాని కింద మనం పెట్టుకొని ఒక టార్గెట్ హిట్ అయినాక ట్రైల్ చేసుకుంటే బెటరా లేదా అది మంచిది కాదా? అది ఒకటి నాకు వర్కౌట్ అవుతుంది, కాకపోతే మీ సజెషన్ తీసుకుందాం. 9 EMA మంచి వర్కౌట్ అవుతుందండి. 9 EMA వచ్చేసి ప్రీవియస్గా ఉన్నటువంటి 9 క్యాండిల్స్ యొక్క యావరేజ్. సో అది బాగానే మంచి వర్కౌట్ అవుతుంది. దానికన్నా ముందు లైక్ మన టార్గెట్స్ అనేవి ఒక లేయర్లో ఉంటాయి అండ్ మీ డైలీ టార్గెట్స్ అనేవి సెకండ్ లేయర్. సో వీటిని దాటుకున్న తర్వాత మాత్రమే మనకి 9 EMA యూజ్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ టార్గెట్ మంది హిట్ అయిపోయింది, పర్ డే 20,025 క్లోజ్, అంతే. ఆ రోజు డే క్లోజ్ చేసేయండి. మనది ఇంకా అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అవన్నీ కూడా మనం, అంటే మీరైతే పట్టించుకోవట్లేదు నాకు తెలుసు. సో మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. ఓకే, మన డైలీ టార్గెట్స్ అయిపోయినాయా, ఈరోజు వార్లో మనం విన్ అయిపోయాం, హ్యాపీగా సిస్టమ్ క్లోజ్ చేసేయండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం, అంతే. అన్న అది మీతోనే మాట్లాడదాం అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అయితే ఒక క్విక్ క్వశ్చన్ అన్న, ప్రాబ్లీ ఐ నాట్ టేక్ 30 seconds ఆర్ మోర్ దెన్ దాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇది అడగకూడదు తెలియదు కానీ, బట్ మీరు రఫ్లీ ఎన్ని లాట్స్ తో చేస్తారు, మీ ట్రైలింగ్ ఎట్లా చేస్తారు అన్నది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను అంటే డిపెండింగ్ అపాన్ స్టాప్ లాస్ ఎక్కువ ఉంది అనుకుంటే
3 లాట్స్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 1-2 లాట్స్, లేదు ఒకవేళ స్టాప్ లాస్ తక్కువ ఉంది అనుకుంటే నిఫ్టీ 5 లాట్స్, బ్యాంక్ నిఫ్టీ 3 లాట్స్. కాకపోతే లాట్ సైజెస్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి. ఓకే ఓకే అన్న. అండ్ ట్రేడింగ్ ఎట్లా చేస్తుంటారన్న? లైక్ అన్నిచ్చిన టార్గెట్స్ వెయిట్ చేస్తారా లేకపోతే ఎట్లా? అంటే మొమెంటం బట్టి నేను గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోతూనే ఉంటా. అంటే అన్న చెప్పినట్టు డైలీ టార్గెట్స్ చిన్ననే పెట్టుకొని గ్రీన్ వస్తుంది అని అంటే నేను ట్రైల్ చేస్తూ వెళ్ళిపోతా. ఇంకా అది మళ్ళీ రివర్స్ అయినా మళ్ళీ అటు పోయినా నేను దాని గురించి ఆలోచించాను. నాకు 30,000 రీచ్ అయ్యారు అన్నారు, దాని నెక్స్ట్ డేనే 1 lakh పోయింది ఒకటే రోజులో. దాని నెక్స్ట్ డేనే డిసిప్లిన్. నేను ప్రతి 15 days 20 days ప్రతి రోజు కరెక్ట్గా ట్రేడ్ చేశాను. ఆ ఒక్క ట్రేడ్ మాత్రము నేను సి తీసుకునేది పి తీసుకున్నాను బై మిస్టేక్, ఫోన్లో నెట్ ల్యాగ్ వచ్చి ఆ ల్యాగ్తో నాకు 1 lakh ఒక్క రోజులో పోయింది. వితిన్ 5 minutes 10 minutesలోనే చూసుకోలేదు నేను. దాన్ని రికవరీ చేసుకుందామని ఇప్పుడు మళ్ళీ నేను చాలా చేశాను కానీ మళ్ళీ ఆపేసాను ట్రేడింగ్. మళ్ళీ ఒక 15 days అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని. అంటే ఇంతకుముందు చెప్తారు కదా డిసిప్లిన్ కరెక్ట్ మీరు పాటిస్తేనే మార్కెట్కి మనం ఎదురు వెళ్ళొద్దు, మార్కెట్ ఎలా ఉంటే మనం కూడా అలానే ఉండాలని దానికి ఒక గుణపాఠం నేర్పించింది. ఒకటే అంటే 15 days కష్టపడి ఒక 5 minutes పోగొట్టుకున్నా. ట్రూ అండి. సో క్వాంటిటీ మీద ఫోకస్ చేయండి, క్వాంటిటీ మీద ఫోకస్ చేయండి. 15 days నేను మీరు 15 days అంటే క్వాంటిటీ నేను నార్మల్ చేస్తాను, అంటే దాన్ని యావరేజ్ చేసుకోండి. ఓకే అంటే ప్రతి డే నేను మినిమం క్వాంటిటీ 5 to 6 లాట్స్ చేస్తాను. కానీ ఆ 1 lakh ఏంటంటే యావరేజ్ చేద్దాం అనుకున్నాను. అయిపోయి టైం డీకే ప్రీమియం డీకే వల్ల 1 lakh వెళ్ళిపోయింది. అట్లా నేను గ్రూప్ లో కూడా 15 days ప్రాఫిట్ ఎక్స్పైరీ వెనస్డే. ఓకే అంటే మనకి మండే హాలిడే వచ్చింది. ఒక మన వీక్ లో మనకి మండే హాలిడే వచ్చింది. దాని తర్వాత ప్రీమియం డేకి అంతా మనకి అయిపోయింది. చాలా డేంజర్ అండి యావరేజింగ్ అనేది, చాలా డేంజర్. ఎస్ఎల్ యాక్సెప్ట్ చేసి ఇంకా ఆ రోజు ఎమోషనల్ బ్యాలెన్స్. నేను నా ఓల్డ్ 15 days ప్రతిదీ కూడా నేను గ్రూప్ లో పెట్టాను, జగన్ అన్న కూడా పెట్టాను, చూశాడు. ఒకసారి అయితే నాకు ఎస్ఎల్ పడింది 15,000 ఎస్ఎల్ పడితే అది కూడా 15,000 అదే నెక్స్ట్ 5 minutes లో రికవర్ అయింది. ఎస్ఎల్ యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే ఎమోషన్ బ్యాలెన్స్ అంటే మాక్సిమం ఎస్ఎల్ పడ్డప్పుడల్లా ఎస్ఎల్ రికవర్ చేశాను. మాక్సిమం 90% రికవర్ చేస్తాను ఎప్పుడైనా. అంటే నేను ఇది కాకుండా ఈవినింగ్ కమోడిటీ క్రూడ్ ఆయిల్ అన్నా దాంట్లో గోల్డ్ అన్నా నేను రికవరీ చేసుకుంటాను. కానీ ఆ ఒక్కరోజు మాత్రం అలా వెళ్ళిపోయింది. అన్నా నేను ఇంకా ఏం లేదు ఇంకా నాకు కొంచెం ఎస్ఎల్ మార్కెట్ గురించి ప్లస్ ట్రైలింగ్ గురించి కొంచెం చెప్తారా? అంటే ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ గురించి అడుగుతున్నానండి. అవునన్నా, అంటే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కాదన్నా, ఎస్ఎల్ మార్కెట్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ఫ్యూచర్ తీసారు ఎలా పెట్టాలి అని చెప్పేసి. స్క్రీన్ కనిపిస్తుందండి? నాకు కనిపిస్తుంది. సో సపోజ్ ఈ స్ట్రైక్ తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి ఇప్పుడు 770లో ఉంది. మీకు సపోజ్ 800లో ఇచ్చారనుకోండి ఎంట్రీ. మనం యాజ్ పర్ ద రూల్స్ వచ్చేసి 802 803 అలా పెడతాం కదా బఫర్ 3 points. సో బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రైజు, ఇక్కడ మార్కెట్ లిమిట్ ఎస్ఎల్ అని ఉంటుంది. ఎస్ఎల్ మీద క్లిక్ చేయాలండి. ఎస్ఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం బఫర్తో ఇంక్లూడ్ అయిన ప్రైస్ని యాక్స్ చేయాలి. సపోజ్ 800 మన ఎంట్రీ అనుకుంటే 803 804 అలా పెట్టుకోవాలి. ఈ ప్రైస్ని 805 806 పెట్టుకోవాలి, ఒక 2 points. మీరు రెండు సేమ్ ప్రైస్ ఇస్తే కొన్నిసార్లు స్కిప్ అవుతుంది ప్రైస్. సో అట్లీస్ట్ ఒక 2 points 3 points ఇక్కడ కూడా ఒక రేంజ్ ఇవ్వండి, అంతేనండి. బై కొడితే మీకు అది క్యూలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే 803 వస్తుందో అప్పటి వరకు అది వెయిట్ చేస్తుంది. ఇది అడ్వాంటేజ్ అండి బైలో ఎస్ఎల్ ఆర్డర్. దీన్ని ఏమంటారంటే స్టాప్ లిమిట్ అంటారు.
అదే మీరు లిమిట్ యూజ్ చేశారనుకోండి, మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. హయ్యర్ ప్రైస్ ఇచ్చేటప్పుడు ప్రజెంట్ 700లో ఉంది, 770లో మీరు 800 ఇస్తే అది మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, లిమిట్ ఆర్డర్ యూజ్ చేస్తే. సో మీరు ఆల్వేస్ ఎస్ఎల్ ఆర్డర్ యూజ్ చేయాలి షామన్ ఆర్డర్స్కి. వన్స్ అది ట్రిగ్గర్ అయిన తర్వాత మీరు మళ్ళీ అదే స్ట్రైక్ని సెల్ కొట్టేసి సేమ్ అదే ఎస్ఎల్ ప్రైజే ఇచ్చుకోవాలి. కాకపోతే ఈసారి కింద ఇస్తాం స్టాప్ లాస్కి. సపోజ్ 800 ఎంట్రీ అనుకున్నప్పుడు 770 స్టాప్ లాస్ అనుకోండి, ఇంక్లూడింగ్ బఫర్ వచ్చేసి ఒక 3 పాయింట్స్ 767 పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఇక్కడ ఒక 2 పాయింట్స్ తక్కువ 765. ట్రిగ్గర్ ప్రైస్ అనేది మెయిన్ అండి, మీకు ఆ ప్రైస్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. సో సెల్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ ప్రైస్ కంటే 2 పాయింట్స్ 3 పాయింట్స్ తక్కువ పెట్టుకుంటాం. బయింగ్ అయితే ట్రిగ్గర్ ప్రైస్ కంటే 2-3 పాయింట్స్ హయ్యర్లో పెట్టుకుంటాం. అది రేంజ్ అనమాట. రెండిటికి మనం ఎస్ఎల్ఏ పెట్టాలి, బయింగ్కి ప్లస్ సెల్లింగ్కి రెండిటికి ఎస్ఎల్ ఆర్డర్సే. సార్ కొంతమంది న్యూ ట్రేడర్స్ కి మనం ఇప్పుడు మీరు టార్గెట్స్ ఇస్తున్నారు కదా సార్, స్టాప్ లాస్ ఫ్యూచర్ లో కమోడిటీస్ కాల్స్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని? ప్రస్తుతానికి అయితే లేదండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ క్రిప్టో కూడా హ్యాండిల్ చేస్తున్నాం కదా. సో మేబీ డైలీ అనాలిసిస్లో షామన్న ఇంక్లూడ్ చేస్తారేమో ఫ్యూచర్లో, చూద్దాం. ఇంకేం చేయాలి, నేను పడుకోవద్దు అసలు. చాలా బా, ఇప్పటికే మామూలుగా లేదు. డే ఇట్లా గడుస్తుంది, పడుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపు మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అసలు మామూలుగా లేదు నాకు. చాలా ఇంకెంతకు మించి నేను చేయలేను. హెల్త్ కూడా గ్రీన్ లో ఉండాలన్నా. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇది నేను న్యూ ట్రేడర్ సార్, న్యూ ట్రేడర్స్ కి యాక్చువల్ గా ఈ కొత్త ఇప్పుడు నేను నిన్ననే అనుకోకుండా ఏమైందంటే టార్గెట్ ఇచ్చారు కదా సార్ మన సిఈ దాంట్లో 51900 సిఈకి. అది కొంచెం కన్ఫ్యూజన్ లో మనం ఏమవుతుందంటే కొత్త న్యూ ట్రేడర్స్ దగ్గర నా ప్రాబ్లం మెయిన్ గా ట్రిగర్ ని మనం ఎక్కడ పెట్టాలి, స్టాప్ లాస్ ఈ ఎంట్రీ ప్రైస్ దగ్గర సెట్ చేయడంలో, ట్రయల్ చేయడంలో కొంచెం న్యూ ట్రేడర్స్ మిస్ అవుతున్నట్టున్నారు. దాని గురించి ఒక వీడియో చేయగలుగుతారా సార్ ఏమన్నా? అదొకటి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా 572 దగ్గర ఎంట్రీ ప్రైస్ ఉంది సార్, స్టాప్ లాస్ వచ్చేసి 540 ఉంటుంది సార్. అండ్ అక్కడ మనం ఏమవుతుందో ఒక్కోసారి అది పెట్టడానికి కన్ఫ్యూజ్ అవుతుంది కొత్త మా యాప్స్ లో, అబ్స్ట్రాక్ట్స్ లో కానీ దాని యాప్ లో కానీ. అది అబ్స్ట్రాక్ట్స్ యూజ్ చేస్తున్నాను, అందులో మాకు పెట్టడానికి ఏమవుతుందంటే ఎక్కడ ఎస్ఎల్ పెడుతున్నాము ఎక్కడ ఏంటన్నది కొంచెం కమ్యూనికేట్ అంటే యూటీడర్కి ఇబ్బంది అవుతుంది. నా పర్సనల్ ఫీలింగ్ సార్. నేను అట్లా ఒక 5000 పోగొట్టుకున్నా సార్. స్టాప్ ట్రిగర్ దగ్గర 742 దగ్గర అది స్టాప్ లాస్ పెట్టేది పోయి ట్రిగర్ దగ్గర పెట్టాను, అది అక్కడ హిట్ అయిపోయి ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను. ఈవినింగ్ 3:30 వరకు అక్కడే అయిపోయింది. 5000 వరకు లాస్ అయ్యాను సార్ నేను. అది దాని గురించి ఏమైనా వీడియో చేయగలుగుతారా? దానికి గురించి వీడియో చేయకూడదు యాక్చువల్ గా, అలాగా యాజ్ పర్ ద సెబీ నార్మ్స్. మీరు నాకు కానీ జగన్ గారికి కానీ కాల్ చేయండి, మీరు ఏ బ్రోకర్ వాడుతున్నారో చెప్పండి, మేము మిమ్మల్ని దానికైతే మేము చేయగలుగుతాం. ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు అడుగుతారండి, ప్రాబ్లం లేదు. ఇలా చాలా మందికి ఆల్రెడీ మీరు ట్రేడర్స్ ప్రింట్ మెసేజ్ లో టాప్ కి వెళ్తే కనుక ఆ ఆర్డర్ ఎలా పెట్టాలనేది జగన్ గారు ఒక వీడియో చేసి కూడా పెట్టారు. మీరు అది టాప్ లో ఉంటుంది, కావాలంటే అది మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాము. అది గ్రూప్ లో పెట్టగలుగుతారా సార్? అది అదే అండి, ట్రేడర్స్ గ్రూప్ లో పైన ఉంటుంది, మళ్ళీ పెడతాము, ప్రాబ్లం లేదు. చూడండి. ఇంకోటి సార్, ఈ ఎడ్జింగ్ ఉంటుంది కదా సార్, సిఈ బై చేసి మనం పిఈ సెల్ చేయడంలో నాకేమవుతుందంటే సిఈ సెల్ చేసే దగ్గర అమౌంట్ ఒకటేసారి లాక్స్ లో చూపిస్తుంది సార్. అది యాక్చువల్ గా ఇప్పుడు మనం సిఈని బై చేసి పిఈని సెల్ చేసేటప్పుడు సిఈ కంటే పిఈ వాల్యూ మనకు సెల్ చేసి అంటే అక్కడ నాకు బాగా మిస్టేక్ అవుతుంది. ట్రై అయ్యాను, అక్కడ చూపిస్తే ఒక రకంగా చూపిస్తుంది. దానికోసం మీరు నాకు అర్థమైందండి మీ ఇష్యూ. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బ్రాకెట్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేసుకుని అది ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు బై చేయాలండి స్ట్రైక్. మనం మీరు బీటీఎస్టీ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్ సార్, బీటీఎస్టీ గురించి. ఫస్ట్ ఎప్పుడు బై చేయాలి, తర్వాత హెడ్జ్ ఇచ్చిన స్ట్రైక్ సెల్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎగ్జిట్ అవుతున్నప్పుడు సెల్ లెగ్ ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలి, బై లెగ్ నెక్స్ట్ మీరు ప్రాఫిట్ బట్టి బై లెగ్ ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే బై లెగ్ ముందు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి,
మీ మార్జిన్ ఎర్రర్ వస్తుంది, మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, బై బై చేసిన తర్వాత ఏదైనా మీకు ఒక లాట్ బై చేస్తే హెడ్జింగ్ కోసం సెల్ చేస్తాము. సెల్ చేసిన తర్వాత మీకు అప్పుడు మార్జిన్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రోజు పొద్దున్న ఫస్ట్ సెల్ లెగ్ ఎగ్జిట్ అవ్వండి. సెల్ లెగ్ ఎగ్జిట్ అయిన తర్వాత దాని తర్వాత బై లెగ్ ఎలాగో ప్రాఫిట్లో ఉంటుంది. సో అప్పుడు బై లెగ్ ఎగ్జిట్ అవ్వండి. సార్ ఇంకోటి బీటీఎస్టీలో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఎడ్జ్ ఇస్తున్నారు, నిఫ్టీకి ఎందుకు ఇవ్వట్లేదు సార్? అంటే దానికి దీనికి రీజన్ ఏంటి సార్? క్వశ్చన్ అంతా ఇప్పుడు నేను చాలా రోజు అబ్జర్వ్ చేస్తున్న బీటీఎస్టీలో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే పీఈని బై చేయడం, సిఈని సెల్ చేయడం ఎడ్జ్లో, బట్ నిఫ్టీకి మాత్రం ఎందుకు ఒకటే ఇస్తారు? దానికి రీజన్ ఏంటి సార్? దాన్ని నిఫ్టీకి ప్రీమియమ్స్ ఎక్కువ ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. సో దానికి అంత హెడ్జ్ అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక్కోసారి 1000-600 ఇట్లా ఉంటుంది కాబట్టి మనకి దానికి హెడ్జ్ కావాలండి. ఓకే, మీకు పిన్డ్ కమెంట్స్లో బీటీఎస్టీ గ్రూప్లో 3 వీడియోస్ ఉంటాయండి. 3 వీడియోలు ఒకసారి చూడండి. మాక్సిమం మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆ వీడియోస్లో ఆన్సర్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇంకేమన్నా ఉంటే కనుక ఒకసారి అడ్మిన్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంట్రాడే గురించి ఏప్రిల్ ఏమన్నా బీటీఎస్టీ చేస్తే కొంచెం లైవ్ వీడియో చేసి పెట్టగలడానికి ఏమో అట్లా ఛాన్స్ ఉంటుందా సార్? మనకి చాలా పాత షార్ట్స్ ఉంటాయి చూడండి, షార్ట్స్ ఉంటాయి చూడండి. మన అంటే ఇప్పుడు న్యూ దాంట్లో చూసినాం అనుకో సార్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జైన్ అని వాళ్ళందరికీ ఈ రోజు బీటీఎస్టీలో జైన్ అందరికి నిన్న 5100 ఇచ్చి ఇక్కడ ఇచ్చారు కదా సార్. దాని ఒక లైవ్ చూస్తే చాలా మందికి కాన్ఫిడెన్స్ వస్తుందేమో నా ఆలోచన సార్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది సార్. అట్లా బీటీఎస్టీలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి. ఒకటి లైవ్ పెట్టగలిగితే చాలా బాగుంటుందేమో సార్. ఒకసారి వీడియోస్ చూడండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడ్మిన్ టీమ్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మనకి ఈ రోజు క్లోజ్ అవుతుంది కదా సార్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, నెక్స్ట్ డే మార్నింగ్ 9 నుంచి 9:15 వరకు ఎందుకు సార్ అది 15-20 పాయింట్స్ 60 పాయింట్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది? దాని రీజన్ అంటే సబ్జెక్ట్ కోసం అడుగుతున్నా సార్. లాస్ట్ 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ రోజు ఒక 50 పాయింట్ మైనస్ 340 పాయింట్స్ అంటే రేపు 240 పాయింట్స్ 250 పాయింట్స్ కే పైకన్నా పోతుంది, కిందికన్నా వస్తుంది సార్. ఎందుకు అట్లా అవుతుంది సార్? బ్యాంక్ నిఫ్టీ కానీ ఏమన్నా సెబీ వాళ్ళు చేంజ్ చేస్తారు లేకపోతే మార్కెట్ నుంచి చేంజ్ అవుతున్నారు సార్? అట్లా మార్కెట్ నుంచి అండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవుతాయి కదా. రైట్ సార్, గ్యాప్ అప్ డౌన్ దాని నుంచి అంటే మన నైట్ ఏమన్నా ప్రాసెసింగ్ అట్లా అవుతుందా లేకపోతే సెబీ వాళ్ళు చేంజ్ చేస్తారా సార్ దాన్ని? సెబీ వాళ్ళు ఏం చేయరండి, వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు అంతే, రూల్స్ పెడతారు అంతే, వాళ్ళకి మార్కెట్కి సంబంధం ఉండదు అంతే సార్. దానికి అంటే రీజన్ అంటే మార్కెట్ నుంచి అవుతుందా సార్ అట్లా గ్యాప్ డౌన్ గ్యాప్? అవునండి, మార్కెట్ నుంచి అవుతుందండి. అదే రేపు మండే గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నిన్న ట్రంప్ గారు ఇచ్చారు కదా చాలా సజెషన్స్. సండే వరకు ఉంది, మండే ఇంకా చాలా టైం ఉంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇంచుమించు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ కావచ్చు అనుకుంటున్నాను సార్. అదే నిన్న మొన్న రెగ్యులర్ గా 400 to 500 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. సో అయితే కనుక మంచిదే, బీటీఎస్టీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంట్రాడే ఏంటంటే ఇంకా అంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇంట్రాడే మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా. సార్ అది దాని గురించి అడుగుతా. కొంచెం ఆ పిన్ పాయింట్ మెసేజ్ చేయండి సార్ కొంచెం, అది బీటీసీటీ సార్ జగన్ సార్ కొంచెం గ్రూప్ లో. థ్యాంక్ యూ శ్యామ్ గారు సార్. శ్యామ్ గారు అభిషేక్ గారు చెప్పండి. అభిషేక్ గారు చెప్పండి. నమస్తే అండి. యా, నేను ఎప్పటి నుంచో ఉన్నా, లాస్ట్ టైం మన లైవ్ గ్రూప్ లో కూడా ఉన్నాను నేను. చెప్పండి. కానీ మనకి ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్నేమో సేఫ్ ట్రేడ్స్ అంటున్నారు, కొన్నేమో రిస్కీ ట్రేడ్స్ అంటున్నారు. ఒకసారి సేఫ్ ట్రేడ్ కదా అని చెప్పి కాస్ట్ టు కాస్ట్ పెట్టిన తర్వాత అది ఏంటంటే టార్గెట్ హిట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మాక్సిమం మోర్ దాన్ 50% సేఫ్ ట్రేడర్సే ఉంటారు కదా. అందరూ తగ్గట్టుగా కాల్స్ ఇస్తే మంచిదని నా ఒపీనియన్ అది. ఎందుకంటే మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా రిస్కీ ప్లేయర్స్కి టార్గెట్ హిట్ అయితే అదే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మామూలుగా మన షీట్లో పెట్టేటప్పుడు కానీ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఏంటి అనేది దాని ప్రకారం చూస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మ్యాక్సిమం అందరూ సేఫ్ ట్రేడర్సే ఉంటారు, అది మీకు తెలిసిన విషయమే కదా. అంటే నా ఒపీనియన్, జనరల్ ఒపీనియన్ అడుగుతున్నాను నేను. అది సేఫ్ ట్రేడర్స్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తా అంటే, చాలామంది ఏదైతే చిన్న క్యాపిటల్స్ అంటే 10-20,000 క్యాపిటల్ మీద కూర్చున్న వాళ్ళ గురించి చెప్తానండి. ఒకవేళ మీరు ఈ బ్రాకెట్లో కనుక రాకపోతే అంటే 10-20 కన్నా 50 పైన ఉంది అనుకుంటే కనుక ఆ మెసేజ్ని సేఫ్ ట్రేడర్స్కి రిస్కీ ట్రేడర్స్కి అనే మాట మర్చిపోండి. ఓకే, ఓన్లీ ఎవరైతే 10,000-20,000 లోపల ఉంటారో వాళ్ళ కోసం. ఎందుకంటే చెప్పండి, అంటే మన దగ్గర ఉన్నది అందరూ సేఫ్ ట్రేడర్స్ కదా, అందరికీ అలా కాదండి. మన దాంట్లో 30 లక్షల పైన ఉన్న వాళ్ళు దాదాపు ఒక 10 మెంబర్స్ పైన ఉన్నవాళ్ళండి.
నాకు తెలిసిన ఫిగర్స్ ప్రకారం 10 మెంబర్స్ పైనే ఉన్నారు, 30 లక్షల పైన, 20 లక్షలు 10 లక్షలు పెట్టి ప్లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఈవెన్ 10,000 కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్ని ట్రేడ్స్ 10,000 వాళ్ళకి ఇస్తున్నాను అంటే వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని ట్రేడ్స్ 10 లక్షలు రేంజ్లో ఇస్తున్నానంటే వీళ్ళకి సెట్ కాదు. సో అందుకనే ఆ సేఫ్ అనేది వాడతాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ 50,000 పైన ఉంటే కనుక ఆ సేఫ్ అనేది మీకు సంబంధం లేదు. ఓన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది స్టాప్ లాస్ మీద అండ్ టార్గెట్స్ మీదే. ఎవరైతే 10,000 20,000 లోపల ఉంటుందో వాళ్ళు మాత్రం ఆ సేఫ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అంతే. ఇప్పుడు సేఫ్ ట్రేడ్ అంటే మనం ఇప్పుడు ఎంట్రీ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటారు, లేకపోతే ఆ టైంలో ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోమంటారా? ఆ రోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి అంతే. అది ఆ టైం బట్టి మారుతూ ఉంటుంది కదా. అన్ని ట్రేడ్స్కి సేఫ్ ట్రేడర్స్ అన్నీ ఎంటర్ అవ్వమని చెప్పను. నిన్న ఈవినింగ్ ట్రేడ్ ఒకటి ఉంది, ఓకే, అది ఆల్మోస్ట్ 900లో ఉంది. 900లో ఉన్నప్పుడు 10,000 వాళ్ళకి 15,000 క్యాపిటల్ వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ 900లో ఉన్న ప్రీమియం కొనడం కష్టం. ఇన్ కేస్ ఒకవేళ కొన్నా సరే స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళ క్యాపిటల్ చాలా, అంటే ఈవెన్ 1,500 2,000 అయినా సరే చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని అది కొనొద్దు అని చెప్పడానికి ఓన్లీ ఫర్ రిస్కీ ట్రేడర్స్ అనే పెడతాను. ఓకేనండి. అదే సార్, ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ అంటున్నారు కదా, కాస్ట్ టు కాస్ట్ అన్నప్పుడు మనం ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టుకోమంటారా? ఎంట్రీ పాయింట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోమంటారా? కాస్ట్ టు కాస్ట్ అంటే సేమ్ అండి. మన బై ప్రైస్ ఎక్కడ ఉంది, 120లో కొన్నారు అంటే 120లో పెట్టేసుకోండి. లేదా అప్పటికే 140లో ఉంది అనుకుంటే కనుక మీరు 20 పాయింట్స్ 10 పాయింట్స్ అనేది మీరు లాక్ చేసుకోండి. ఓకే, కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేయమంటున్నాను అంతే. మీకు క్యాపిటల్లో కనుక తక్కువ ఉన్నప్పుడు ప్లే చేస్తున్నాం సార్, కానీ సేఫ్ గేమ్ ప్లే చేసిన తర్వాత ఏమవుతుందంటే 100 పాయింట్స్ మూవ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు రిస్కీ ప్లేయర్స్ బ్రాకెట్లోకి వెళ్ళిపోండి అంతే, సింపుల్. కొంచెం క్యాపిటల్ పెట్టుకుని దాంట్లోకి వెళ్ళిపోండి. హలో శ్యామ్ గారు. చెప్పండి శ్యామ్ గారు. నిన్న రమణ వైజాగ్ నుంచి అండి. రమణ గారు చెప్పండి సార్. నేను 2 months అవుతుందండి జాయిన్ అయ్యి. నేను మన ట్రేడర్స్ దాంట్లో ఒక 2 monthsలో జస్ట్ అబ్జర్వేషన్ చేశాను సార్. 2-3 ట్రేడ్లు ఫస్ట్ అటెంప్ట్లోనే స్టాప్ లాస్ హిట్ అయిపోయి. సో నేను మానేశాను, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను అలాగా, క్యాపిటల్ తక్కువ కాబట్టి. సార్ సెన్సెక్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెన్సెక్స్ బాగా ప్రీమియం, అది అప్ అండ్ డౌన్ హెవీ మూవ్మెంట్ వస్తుంది సార్. అంటే బ్యాంక్ నిఫ్టీ కంట నిఫ్టీ కంట కూడా. అది ఒకసారి సెన్సెక్స్ మీరు అనాలిసిస్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది సార్. సరే అదే సార్. ఓకే, సెన్సెక్స్ చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయండి ఒకేసారి. ఒకవేళ మనం చెప్పిన డైరెక్షన్లో వెళ్ళినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సపోజ్ ఒక 100లో ఇచ్చామనుకోండి ఎంట్రీ, అది ధన్మని చూపించడం 300లో చూపిస్తుంది. కానీ మళ్ళీ మనం 250లో పెడదాం అనుకునే లోపు మన బై ప్రైస్ కిందకి కూడా వచ్చేసి చాలా అంత డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ అది. మీరు బై చేస్తారు, వెళ్తుంది, అది ట్రిగర్ అవుతుంది, మీరు స్టాప్ లాస్ పెట్టే లోపే 200 పాయింట్ల కిందకి వస్తుంది అనుకోండి, మనం ఏం చేయలేం. సో చాలా డేంజరస్ అనమాట. అందుకని నేను అందరికి సెన్సెక్స్ అసలు సజెస్ట్ చేయను. ఈవెన్ ఫిడ్ నిఫ్టీ కావాలంటే ఫిడ్ నిఫ్టీకి వెళ్దాం, మిడ్ నిఫ్టీ కావాలంటే మిడ్ నిఫ్టీకి పోదాం, పెద్ద ప్రాబ్లం కాదు. బట్ సెన్సెక్స్ మాత్రం వద్దండి సార్. బీటీఎస్టీ గురించి మనం సపరేట్గా ఒక వేరే చేసుకుందామండి. ఇది ఓన్లీ ట్రేడ్ అవుట్ సోకి స్టిక్ అని అయిపోదాం. ఆల్రెడీ 3 questions బీటీఎస్టీ గురించి మాట్లాడాం. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీటింగ్ తర్వాత అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి. హలో అన్న సాగర్ గారు అన్న సెన్సెక్స్ గురించి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుని చెప్తాను ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పండి. హలో శ్యామ్ గారు. అన్న సో రమణ గారు, సాగర్ రమణ గారు సాగర్ హియర్ అండి. సెన్సెక్స్ నా ఉద్దేశం ప్రకారంగా ప్లీజ్ ముట్టుకోవద్దండి, బికాస్ నేను కంటిన్యూస్ 2 weeks మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం మనోహర్ గారు. నేను కంటిన్యూస్ 2 weeks సెన్సెక్స్ చేసి ఆల్మోస్ట్ 70,000 పోగొట్టుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నానండి. ప్లీజ్ సెన్సెక్స్ అనే ఇన్స్ట్రుమెంట్ ని అన్నకి వాలటాలిటీ ఇష్టం, బట్ మనం వాలటాలిటీ తట్టుకోలేమండి విత్ స్మాల్ క్యాపిటల్స్ అండ్ ఆల్. సిన్స్ మై సిన్సియర్ అడ్వైస్ ఇస్ నాట్ టు టచ్ సెన్సెక్స్ రమణ గారు. అది మూమెంట్ ని చూసి అట్రాక్ట్ అవుతుందో అవ్వడానికి అవకాశం కూడా ఉంది బాగా. అంతేనండి, అది సెన్సెక్స్ అంతా మనకి ఐటమ్ సాంగ్ లెక్క అండి. అది చూడడానికి బాగుంటే తీయలేమండి.
వాలటిలిటీ బాగుంటదండి సెంటర్స్ లో ఫుల్ అదే సింపుల్ అండి, నేను కాల్ ఇస్తాను. ఓకే, Hello, 200 బై Shamini. చేయమని సెన్సెక్స్. ఓకే, స్టాప్ లాస్ ఇస్తాను ఎంత 170 అనేసి. 200లో బై ప్రైస్, 170లో ఎస్ఎల్. ఓకే, 210కి వెళ్ళింది, 260కి వెళ్ళింది. ఇమీడియట్ ఒకటే క్యాండిల్ స్ట్రైట్ అవే 60లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ డే ట్రేడర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది జరుగుతుందండి, అది జరుగుతుంది, అలా చాలా సార్లు జరుగుతుంది అలా. యా, నెక్స్ట్ డే ఉండరండి, వెళ్ళిపోతారు అందరు కూడా. సో మీ క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. అండ్ మీరు ప్రాఫిట్స్ వస్తేనే కదా హ్యాపీగా మళ్ళీ మీరు నెక్స్ట్ డే కూడా ట్రేడింగ్కి వచ్చేది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇవ్వనండి. మన మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అవన్నీ వేరే ఉన్నాయి. జనరల్గా ఒకటండి, మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే మనకు కావాల్సిన డబ్బులు ఇస్తుందా లేదా, మన గాంధీ తాత ఉన్నటువంటి డబ్బులు ఏవైతే నోట్లు ఇస్తున్నాయా లేదా, అదొక్కటే చూడండి అంతే. ఆ సెన్సెక్స్ ద్వారా వస్తుందా, దీంట్లోంచి వస్తుందా అనేది మాత్రం చూడొద్దు. ఓకే సార్, అంటే ఫస్ట్ ట్రేడ్ మనం మళ్ళీ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను సార్, క్యాపిటల్ తక్కువ వల్ల. అది ఓకే ఓకే, నిఫ్టీకి స్టిక్ అయిపోండి బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో శ్యామన్ గైస్, లాస్ట్ 10 minutes ఇంక క్లోజ్ చేద్దాం. హలో శ్యామన్, యా చెప్పండి. నేను భవానీ అన్న, విజయనగరం నుంచి. యా చెప్పండి భవానీ. సార్ అదే ఇప్పుడు మీది జనవరి లాస్ట్ వీక్ నుంచి తీసుకున్నాను సబ్స్క్రిప్షన్. ఓకే, ప్రెసెంట్ అయితే నా ఎఫ్ఎన్ఓ పిఎన్ఎల్ తీస్తే 10K లాస్ట్ చూపెడుతుంది. ఓకే, అంటే ఓన్లీ ఛార్జెస్కే కట్ అయిపోయాయి. అంటే నేను సేఫ్ ట్రేడర్ అనమాట. నేను డైలీ నా టార్గెట్ వచ్చేసి 1500, 1600, అంతకు మించి నేను అబవ్ అయితే ఎప్పుడు తీయలేదు. మ్యాక్సిమం ఎప్పుడో రేర్గా తీసాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యిందంటే నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. అలాగే లాస్ కూడా అలాగే వస్తుంది. దానివల్ల నేను ఇప్పుడు 10K లాస్లోనే ఉన్నాను ప్రెసెంట్. ఇప్పుడు 3rd month కంటిన్యూ అవుతుంది. దీనికి ఏమైనా మీకు అక్కడ ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే నేను సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయండి, వెయిట్ చేయాలి కదా. మీరు 1 లాట్తోనే చేస్తున్నారు అంటే కనుక మీరు 1:2 తీసుకోవాలి. సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయాలండి భవానీ గారు. ఎందుకంటే అట్ ద ఎండ్ మీరు చివరికి ఏం జరుగుతుందో తెలుసా, మీరు వాడే బ్రోకర్ రిచ్ చేయడం జరుగుతుంది. సో మనం అల్టిమేట్ గా ఇప్పుడు మీరు చెప్పిందే చార్జెస్, ఇప్పుడు మీరు ఏమన్నారు, ఓన్లీ చార్జెస్కే పోయింది అన్నారు. అంటే మీ ట్రేడ్ లో మీరు సంపాదిస్తున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు, అది మీరు తీసుకున్నది ట్రేడ్ దానికే అదే చార్జెస్కే పోతుంది. సో సెకండ్ మీరు చేసేది 1 లాట్ అయితే కనుక, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిఫ్టీ 20 పాయింట్లు వేస్తానండి అంటే మీకు పోయేది అంత 1500 పోతుంది. అంటే మీరు కన్ఫర్మ్ గా అట్లీస్ట్ 2500 నుంచి 3000 తీసుకోవాల్సిందే. అప్పుడు అలా వెయిట్ చేయండి. ఎస్ఎల్ కొట్టకపోతే రోజంతా మీరు గ్రీన్ లో, అది అక్కడ పైనే తిరుగుతూ ఉంటే గ్రీన్ లోనే ఉంటది కదా. సో ఎస్ఎల్ మీరు 1500 రిస్క్ చూడడానికి ఫిక్స్ అయిపోండి, అంతే సింపుల్. అది వచ్చి కొట్టిందా, ఎస్ డన్ ఫర్ ద డే, క్లోజ్ చేసేయండి అంతే. దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటే కనుక మీరు 30 పాయింట్లు కాదు 100 పాయింట్లు పట్టుకున్నా ఆశ్చర్యపోక్కర్లా. ఓకే అండి, అంతే నా క్వశ్చన్. సార్ కళ్యాణ్ సార్, వైజాగ్ నుంచి సార్. యా కళ్యాణ్ గారు చెప్పండి. సార్ అదే జనవరిలో జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఫస్ట్ మంత్ కొంచెం డల్ అయ్యాను, కానీ సెకండ్ మంత్ కొంచెం యావరేజ్గా బాగానే చేశా. నాకు తెలిసి అర్థమైందంటే ఏంటంటే సార్, నిఫ్టీలో అయినా ఇందులోనైనా 30 పాయింట్స్ మ్యాక్సిమం తీసుకొని ఎగ్జిట్ అయ్యేప్పుడు బెటర్ అనిపించింది సార్ నా ఎక్స్పీరియన్స్ ఈ 2 monthsలో. అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ మిస్ అయిపోయామని బాధపడుతున్నాం, అలాగని స్టాప్ లాస్ ఎక్కువ తీసుకొని బాధపడేవాళ్ళని. అలాంటిది అలా కాకుండా 30 పాయింట్స్ యావరేజ్ తీసుకొని ఒక 4Kతో నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 50 పాయింట్స్ చేసుకొని సేఫ్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంది సార్. ఇందులో అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ కోసం ఆలోచించి పాయింట్స్ పోగొట్టుకోవడం కన్నా బెస్ట్ 30 పాయింట్స్ నిఫ్టీ, 60 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ తీసుకొని మనం 1 లాట్తోనే యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 3-5K 4K అలా మనం ప్రాఫిట్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఈ 2-3 monthsలో అయితే నాకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది సార్ వల్ల. డిసిప్లిన్ బాగా అర్థమైంది సార్. లాస్ ఆఫ్ ప్రాఫిట్ అది వేరే విషయం, నేను లాస్ అయితే అవ్వలేదు, కానీ డిసిప్లిన్ అయితే పర్ఫెక్ట్గా అర్థమైంది శ్యామ్ గారి వల్ల. హలో సార్
ఓకేనండి, అలాగే కంటిన్యూ అవ్వండి. అది యాక్చువల్గా ఎట్లా అంటే మనకి వాడుక భాషలో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అనమాట. 30 పాయింట్లు తీసుకుని వస్తారా, 5th టార్గెట్ వరకు వెయిట్ చేస్తారా అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరికి ఉంటుంది. సో మీ ప్రొఫైల్ని బట్టి, మీ రిస్క్ అప్టైట్ని బట్టి, మీ క్యాపిటల్ని బట్టి యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. గైస్ లాస్ట్ 3 క్వశ్చన్స్ వైండప్ చేద్దాం. శ్యామ్ గారు నమస్తే అండి, నేను వినేనండి. వినయ్ గారు చెప్పండి. వినయ్ గారు చెప్పండి. సార్ శ్యామ్ గారు నమస్తే అండి. ఏం లేదు సార్, నేను మీది మార్చ్లో స్టార్ట్ చేశాను సార్. నేను తీసుకొని మీ త్రూ నేను మీరు చాలా వీడియోస్ చూసిన తర్వాత మీది రిజిస్టర్ చేసుకున్నాను. తర్వాత మీతో నా ఫస్ట్ 1 వీక్ మీరు అప్పుడు టూర్ వెళ్ళారు, అప్పుడు ఏం చేయలేదు. ఆ తర్వాత స్టార్ట్ చేశాను. నా బర్త్డే రోజున మాత్రం నాకు వారు మీకు మెసేజ్ పెట్టాను 5,000 దాకా ఫస్ట్ టైం నేను ప్రాఫిట్ చూశానని. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ 2-3 టైమ్స్ చూసినప్పుడు మీ పెట్టిన ప్రొఫైల్ వాళ్ళ వీడియోస్ ఫొటోస్ చూసినప్పుడు వాళ్ళ లాట్స్ చాలా ఉన్నాయి, అన్ని డబుల్ లాట్స్, 3 లాట్స్ తీస్తే అందరూ బాగా ప్రాఫిట్స్ రేస్ అవుతున్నారని నేను వాళ్ళు ఏం చేశాను, మళ్ళీ వేరే దగ్గర లోన్ తీసుకొని వేరే మనీ అడ్జస్ట్ చేసుకొని 3 లాట్స్ పెట్టి చేశాను. దానివల్ల ఏమైంది అంటే మీరు లాస్ట్ వీక్ చెప్పిన దాంట్లో స్టాప్ లాస్ తొందరగా కొట్టేసి ఆ 3 లాట్స్లో చాలా అమౌంట్ పోయింది నాకు. సో నా డౌట్ ఏంటంటే మన లాట్స్ ఎక్కువ తీసుకొని చేయడం బెస్టా, లేకుంటే టార్గెట్ లాట్స్ ఎక్కువ తీసుకొని టార్గెట్ తక్కువ పెట్టుకొని చేసుకోవడం బెస్టా, లేకుంటే సింగిల్ టార్గెట్ ఎక్కువ వాల్యూ వరకు వెయిట్ చేయడం బెస్టా? ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ చాలా ప్రీమియం ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి? నిఫ్టీలో పోవడం బెస్టా లేక బ్యాంక్ నిఫ్టీ తీసుకోవడం బెస్టా అని? సో వినయ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు టార్గెట్ కోసం ఒకలాట్తోనే చేయండి. ఎందుకంటే మీరు ఒకలాట్తో ట్రైల్ చేయడం నేర్చుకుంటే కనుక గోయింగ్ ఫార్వర్డ్ మీకు క్యాపిటల్ కాంపౌండ్ అయిన తర్వాత మీరు ఇంకా భయపడరు. ఒక లాట్తో చేసినా 10 లాట్లో చేసినా నా టార్గెట్ ఫిక్స్, నా రిస్క్ ఫిక్స్ అని ఫిక్స్ అవుతారు. సో అది భయపడరు. సో అండ్ ఇంకొకటి శ్యామ్ గారు చెప్పేది ఎప్పుడు ఏంటంటే లోన్ తెచ్చి మాత్రం అదే బయట డబ్బులు తీసుకొచ్చి అసలు మీరు ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు. అండ్ మీరు ట్రేడింగ్ ఎప్పుడు చేయాలంటే కనుక నాకు ఈ 1 lakh పోయినా నేను సర్వైవ్ అవుతాను, నాకు ఈ 1 lakh పోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడే మీరు చేయాలి. చెప్పండి. అలా ఉంటేనే కనుక మీరు చేయాలండి. ఇలాంటి మాత్రం అసలు రిస్క్ గేమ్ ఆడద్దు. అండ్ అదే చెప్తున్నాను, వేరే వాళ్ళ క్యాపిటల్ బట్టి వాళ్ళ నెంబర్ ఆఫ్ లాట్స్ మారుతుంది. సో మీ క్యాపిటల్ బట్టి మీ రిస్క్ ఫిక్స్ అయ్యి మీరు ఎంత ప్రాఫిట్ మీకు 5,000 ప్రాఫిట్ వచ్చింది మీ బర్త్డే రోజు, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్, ఇప్పటి వరకు మీరు ఫస్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ అనుకోండి. సో అంతే, దట్స్ గుడ్ అంతే. నెక్స్ట్ రోజు 2,000 వస్తే కలగదుకుని తీసుకోండి. మీ క్యాపిటల్ 20,000 అయితే కనుక 20,000కి 2,000 అంటే ఎంత అండి? 20% కదా. 20% ఏ బ్యాంక్ ఇస్తుంది? మేమైతే ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ బ్యాంక్ ఇవ్వదు. నేను చేసిన మిస్టేక్ ఆ రోజు ఏమైందంటే సార్, 7,000 లాస్ అయిందని చెప్పేసి పెట్టి మళ్ళీ ఏం చేశానంటే ఆ రోజంతా వాలటైల్ నడుస్తుందని అట్లా పెట్టుకుంటూ పోయి ఆ 7,000 కాస్త నియర్లీ 25,000 దాకా అయింది లాస్ ఆ రోజు. ఆ తర్వాత నాకు కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయాను. అదే అర్థం కావట్లేదు నాకు, సింగిల్ లాట్ తీసుకోవాలా లేక 3 లాట్స్ పెట్టుకొని చేయాలా అన్నది ఎటు కాకుండా అయిపోయింది నా పని. మీరు ఫస్ట్ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఏది ఫాలో అయ్యారో మీరు అదే అంటున్నాను. మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, ఓకే. స్టార్ట్ స్లో, రన్ ఫాస్ట్, తర్వాత మనం పరిగెడదాం. సో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు స్లోగానే వెళ్దాం. మీ క్యాపిటల్ బట్టి స్లోగానే వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, అదొకటి. ఇంకో డౌట్, హలో శ్యామ్ గారు, నేను మనోహర్ మాట్లాడుతున్నాను. చెప్పండి మనోహర్. సార్ ఏం లేదు, ఇది మనం ప్యారలల్ గా మనం కాల్స్ తీసుకుంటున్నప్పుడు రేషియో 2:1 తీసుకుంటే సరిపోద్ది అంటారా? 1 lakh క్యాపిటల్, లైక్ 2 బ్యాంక్ నిఫ్టీ 2 లాట్స్ అండ్ నిఫ్టీ 1 లాట్, ఈ రేషియో సరిపోద్ది అంటారా? ఎలా మెయింటైన్ చేయాలి? ఎందుకంటే కొద్ది వేరియన్సెస్ ఉంటాయి కదండి, అందుకు. ఇప్పుడు మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేయండి, మీకు ఎట్లా బెటర్ అనిపిస్తే కనుక అట్లా చేసేయండి, నో ప్రాబ్లం అండి. దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేది లేదు. ఆల్రెడీ మీకు బ్యాక్ టెస్టింగ్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి మన దగ్గర డేటా ఉంది. ఎట్లా కావాలంటే అట్లా మీరు లేదు నేను నిఫ్టీ 2 లాట్స్ తీసుకుంటాను, బ్యాంక్ నిఫ్టీ 1 లాట్ తీసుకుంటాను, నో ఇష్యూస్.
అట్లా మీకు ఎట్లా ఉంటే బెటర్గా ఉంటే అట్లా తీసుకోండి అంతే. బట్ ఇక్కడ నుంచి మాత్రం ఐ ఎన్ష్యూర్ దట్ ప్రతి కాల్ కూడా నేను ప్రతిరోజు కూడా మీరు గ్రీన్లోనే క్లోజ్ అవ్వాలని నేను అంత ఎఫర్ట్ అయితే పెడతా ఉంటాను. సో కొంతమంది ఏంటంటే లైక్ రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్, నేను ఫస్ట్ వీక్లో అనుకుంటా గుజరాత్ ట్రిప్ వెళ్ళాను కదా. సో ఏంటంటే మనకి డైలీ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి కదా. సో ఈయనకు వచ్చినప్పుడు నాకెందుకు రావు. సో అది నేను తప్పని అనట్లేదు, నేనేదో పెద్ద ఇది అని కూడా నేను అనట్లేదు. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే నాకు తెలిసి ఒక 7-8 మెంబర్స్ అయితే కనుక మొత్తం ఆ 1 వీక్లోనే క్యాపిటల్ మొత్తం ఊడగొట్టేశారు. సో మనం చేస్తున్నాం ట్రేడర్స్ సోలో డైలీ టార్గెట్స్ ఇట్లా చేస్తున్నారు, మనకు వచ్చేస్తుంది, మనకి ఎందుకు రాదు, ఇది ఒక్క దాని మీదే పెట్టుకుని వాళ్ళు మొత్తం యావరేజ్లు చేసుకుంటూ ఏమో ఇష్టం వచ్చినట్టు మొత్తం ప్లే చేసుకుని వాళ్ళు అక్కడ నుంచి గ్రూప్లోంచి కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో అట్లా రాకుండా మీరు కూడా డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను ఎన్నిసార్లు 10 సార్లు చెప్పినా సరే మళ్ళీ రిపీటెడ్గా అరిగిపోయిన క్యాసెట్ లాగా అదే చెప్తాను. డిసిప్లిన్ లేకపోతే కనుక మీ దగ్గర ఎంత పెద్ద స్ట్రాటజీ ఉన్నా సరే, ఎంత కోట్లు క్యాపిటల్ ఉన్నా సరే మార్కెట్లో పనికిరాదు. ఓన్లీ మీకు పనికొచ్చేది మీరు ఈ గ్రూప్లో ఉన్నా లేకపోయినా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకున్నా సరే ఖచ్చితంగా మీకు పనికొచ్చేది ఒక్కటే, డిసిప్లిన్. అదొక్కటి నమ్ముకోండి, నన్ను కూడా నమ్మక్కర్లేదు, మీరు డిసిప్లిన్గా నమ్మండి. మీరు ఓన్గా చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఓన్లీ సజెస్ట్ చేయడం వరకే. ఓకే, సో ఈ ట్రేడ్ వెళ్తుంది, ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్ అని నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? మీరు. ట్రేడ్లో ఉండాల్సింది ఎవరు? మీరు. సో మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత బెటరు. సో నో ప్రాబ్లం అండి, మీరు అడిగింది ఎట్లా కావాలంటే అట్లా మీరు కొంచెం అటు ఇటు మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. అండ్ ఎవరైతే రీసెంట్గా జాయిన్ అవ్వారో వాళ్ళు ఓన్లీ ఒక్క ట్రేడ్తోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో నాకు చాలా ఈఎంఐస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నాకు చాలా అమౌంట్ కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఈ కొనాలి, అందరికీ ఉంటాయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి డబ్బులు వద్దు? అందరికీ కావాలి కదా, అందరికీ అవసరాలు ఉంటాయి, అందరికీ ఈఎంఐలు ఉంటాయి, అందరూ రెంట్లు కట్టాలి, అన్నీ చేయాలి. సో అందరూ జాబులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే మనకి ఇక్కడ వచ్చాం. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే దాన్ని డిసిప్లిన్ పక్కకి నెట్టి మనం ఇంకా పరిగెడదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మార్కెట్ పనిష్మెంట్ ఇస్తుందండి. సో కొంచెం డిసిప్లిన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డైలీ కూడా గైడ్ లైన్స్ అని పెడుతున్నాను, బట్ ఎంతమంది చూస్తున్నారో తెలీదు. బట్ డైలీ ఒక్కసారైనా చదవండి. ఓకే, ఒక ఏదైనా మనం ఒక పూజ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు, మసీద్కి వెళ్ళినప్పుడు ఎంత ఇదిగా చేస్తామో, ఎంత ఫోకస్డ్గా, ఎంత నిష్టగా చేస్తామో ఇక్కడ కూడా ట్రేడింగ్ కూడా అంతే స్పిరిచువాలిటీగా చేయండి. ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్లో ఉంటుంది. సో 1 లాట్తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు కంఫర్ట్గా నేను స్టాప్ లాస్ ఇచ్చిన, టార్గెట్ ఇచ్చిన, ప్రాపర్గా వెళ్తున్నాను, ఐఎమ్ ఇన్ లైన్ విత్ ట్రేడర్స్ మెంటర్ అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ డబల్ ద క్వాంటిటీ. ఫస్ట్ లాట్ కాకుండా సెకండ్ లాట్ అప్పుడు వేయండి. అంతేగాని నాకు 1 వీక్లో మంచిగా టార్గెట్స్ వచ్చేసినాయి, సూపర్ ప్రాఫిట్స్ వచ్చేసినాయి, అండ్ కాల్స్ కూడా మంచిగా ఉన్నాయి అనేసి ఇమీడియట్గా పర్సనల్ లోన్ పెట్టడం, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చేసి నేను 1 మంత్లో తీర్చేస్తా ఏం కాదు అనుకుంటే మాత్రం మన సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరికీ. అన్న నేను శ్యామ్ మాట్లాడుతున్నాను. హలో అన్న, ఇక్కడ మీరు చెప్పింది అంటే మీరు చెప్పిన అది డిసిప్లిన్ అన్నీ అవి చదువుతున్నా మార్నింగ్. ఈవెన్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు కూడా మీరు చెప్పిన విధంగానే ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ హిట్ కాగానే స్క్రీన్ మీద రెడ్ కనబడేసరికి మళ్ళా అదొక ఇంకో 10 పాయింట్స్ కింది పోయేసరికి మళ్ళీ అదే ట్రేడ్లో ఎంటర్ అవ్వడము. సో అలా జరిగి ఇంకా లాస్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో మీ మ్యాక్స్ లాస్, మ్యాక్స్ డైలీ టార్గెట్స్ మీకు ఐడియా ఉందండి ఎంత కావాలి అనేది యాజ్ పర్ యువర్ క్యాపిటల్? అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఏమనుకుంటా అంటే ఓకే 1 లాట్ అనుకుంటాను. 1 లాట్ అంటే 1500, మ్యాక్సిమం 1500 to 2000 లాస్ అని అంటే మార్నింగ్ డిసైడ్ అవుతాను ఓన్లీ. ఓకే 2000 లాస్ అని చెప్పేసి మ్యాక్స్ ప్రాఫిట్ 4000, 5000 అనుకుంటాను. బట్ ఆ 2000 అయిపోయేసరికి ఇంకా టెన్షన్ వచ్చేసి ఇంకా మళ్ళా వేరే అది చేయడం ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడము అది ఎలా చేయాలని కూడా అర్థం కావట్లేదు. మీరు ఏ బ్రోకర్ వాడుతున్నారండి? డిమాట్ అకౌంట్ ఏ బ్రోకర్ అండి? పేటిఎం. ఓకే, సో బెటర్ కొంచెం రెగ్యులర్గా ఉండే బ్రోకర్కి అయితే షిఫ్ట్ అయిపోండి. అవి అన్నీ అది ఎంతవరకు యూజ్ అవుతాయో నాకైతే తెలీదు. లైక్ మీరు జీరోదా కానీ దన్ కానీ ఏమైనా వాడితే కనుక మీకు
కిల్ స్విచ్ అనే ఒకటి ఉంటుంది ఓవర్ ట్రేడ్ చేయకుండా. సో వన్స్ మీకు ఎయిదర్ డైలీ టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే కనుక అక్కడ కిల్ స్విచ్ ఆన్ చేసుకోండి. తర్వాత మీరు ట్రేడ్ చేయడానికి కుదరదు. స్టార్టింగ్ ఒక 1-2 months అది ప్రాక్టీస్ చేయండి, మీకు స్లోగా అర్థమవుతుంది, అలవాటు అయిపోతుంది కూడా. కిల్ స్విచ్ కిల్ స్విచ్ అండి. పేటిఎం నుంచి వచ్చేసేయండి, అదంత బెటర్ ట్రేడింగ్ యాప్ కాదు. ప్రైజెస్ కూడా నాకు తెలీదు ఎంతవరకు అది ప్రాపర్గా అప్డేట్ చేస్తుంది అనేది, బట్ డోంట్ యూజ్ సచ్ యాప్స్ అండి. గైస్ లాస్ట్ క్వశ్చన్. హలో సార్, మహేష్. మహేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక లాట్తో ఎంటర్ అయ్యి మధ్యలో ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చా ఇంకొక లాట్? అట్లా చేసుకోవచ్చండి, ఓన్లీ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్. ఇప్పుడు సపోజ్ 120 దగ్గర ఎంట్రీ అవ్వమన్నారు, సో అది 140కి వెళ్ళింది, సో ఇంకా వెళ్తుంది, ర్యాలీ అవుతుంది అని మనకి ఏమన్నా తెలిసినప్పుడు, సో ఎంట్రీ ఎగ్జిట్లో చాలా ఫాస్ట్గా ఉండాలండి, లైక్ స్కాల్పర్ లాగా ఉండాలి, చాలా ఫాస్ట్ ఉండాలి. అండ్ దీనికి మన దాంట్లో ఆల్రెడీ ప్రోబింగ్ అండ్ పిరమిడింగ్ ఎట్లా చేయాలి అనేది మన యూట్యూబ్లోనే ఉంది వీడియో. ఆ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొకటి సార్, స్కాల్పింగ్ ఏమైనా టైం అంటూ ఉందా? ఈ టైంలోనే చేస్తే మంచిది? మ్యాక్సిమం 10:30 లోపల ఫినిష్ చేసేసుకోండి. 10:30-11 ఈవెన్ స్కాల్పింగ్ కూడా? స్కాల్పింగ్ కూడా 11 తర్వాత మొమెంటం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆల్రెడీ ట్రైల్లో ఉన్నారు, రన్ అవుతుందంటే లెట్ ఇట్ రన్. అదర్వైజ్ 11:30 తర్వాత మాత్రం స్ట్రిక్ట్గా 1 o'clock వరకు తీసుకోవద్దు. చాలామందికి చెప్తే 11:30 ఇంకా 3:30 దాకా ఆర్డర్లు కొడుతూనే ఉంటారు చాలామంది మహానుభావులు. వాళ్ళ క్యాపిటల్ మొత్తం అయిపోయాక కానీ ఆ నిజం ఏంటనేది బయటపడదు. సో 11:30 తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ 1:30 తర్వాతనే. అందుకే మీకు మోస్ట్లీ ఆ టైంలో ట్రేడ్స్ రావు. నేను కూడా మీకు ట్రేడ్స్ ఇచ్చి రిలాక్స్ అయిపోతాను కాబట్టి ఆ టైంలో యూట్యూబ్ లైవ్ పెట్టుకుంటుంటా ఉంటాను. ఓకే, ఆల్రెడీ నేను 5th month సార్ మీరు రన్నింగ్, డిసెంబర్ నుంచి ఉన్నాను. ఓకే సూపర్. గ్రో మ్యూచువల్ ఫండ్కి ఇన్వెస్టింగ్కి బాగుంటుందండి. మ్యాక్సిమం ఈ ఏవైతే జీరోదా, అప్స్టాక్, దన్, అలస్ బ్లూ ఇలాంటివి యూజ్ చేసుకోండి. అప్స్టాక్, జీరోదా, దన్ మ్యాక్సిమం ఈ మూడిట్లో ఉండండి. కొంచెం అందరూ ఏ ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, అందరూ పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పలేము దాంట్లో. బట్ ఈ 3 ఉన్నట్లో బెటర్ అండి యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. అది కూడా బాగానే ఉంటుందండి, కూడా ఓకే. కాకపోతే చార్జెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. ఈ మధ్య కొంచెం గ్లిచెస్ అవి వస్తున్నాయి అనేసి నేను సజెస్ట్ చేయట్లేదు. దన్, జీరోదా, అప్స్టాక్ ఈ మూడింటికి మ్యాక్సిమం స్టిక్ అవ్వండి, బెటర్ అండి. దానిలో మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ చూసుకుంటే గవర్నమెంట్ ఛార్జెస్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి 2 సపరేట్గా ఉన్నాయి. బ్రోకరేజ్ కంటే గవర్నమెంట్ ఛార్జెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి అది ఏంటో చెప్తారు? అది జనరల్గా ఉండదండి, అందరికి కామన్. అది మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కస్టమర్ సపోర్ట్కి కాల్ చేయండి. గవర్నమెంట్ ఛార్జెస్ అది వాళ్ళు ఇంకెవరు ఏం చేయలేంది, దేంట్లో అయినా ఒకటే ఉంటుంది. హలో, ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న ఈక్విటీ ట్రై చేయొచ్చు కదన్నా, ఈక్విటీ ఆప్షన్ ట్రేడ్ ట్రై చేస్తే బెటరేనా? ఐ మీన్ సేఫేనా అన్న? అది మినిమం 5 lakh పైన ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ నా వరకు అయితే. ఓకే, అది 30,000లో కూడా చేసుకోవచ్చు, 20,000లో కూడా చేసుకోవచ్చు, కానీ ఎంతో కాలం పట్టదు. జస్ట్ 1-2 days 1-2 minutes కూడా సరిపోతుంది క్యాపిటల్ వైపౌట్ అయిపోవడానికి. ఓకే, సో అంటే మనకి ఈక్విటీలో స్టాప్ లాస్ మీటర్ ఎట్లా పెట్టాలనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఇప్పుడు గైజ్ నేను ఇస్తుంది మీకు బెస్ట్ ఆప్షన్స్ ఏది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది. ఓకే, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది చేసేద్దాం అది చేసేద్దాం, ఇంకా అసలు 24/7 మనీ ప్రింట్ చేయడం ఇంకేం పని లేదు అనుకునేవాడిని. సో అవన్నీ ఆపేసి అవన్నీ దెబ్బలు తిని లక్షలన్నీ ఓడగొట్టుకొని ఫైనల్గా వచ్చి లైక్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి స్టిక్ అయిపోయాను. సో బెటర్ మీరు కూడా దీంట్లోనే ఉండండి అంతే. మన క్యాపిటల్ చూసుకుంటే చాలా తక్కువ, లైక్ కోట్లలో ఎవరికి లేవు, చాలా తక్కువ. సో అలాంటప్పుడు అన్ని ఆప్షన్స్ అయితే కుదరదు మనకి, రైట్? సో 1 or 2 దాంట్లో పెట్టుకోండి. మన జస్ట్ చిన్న అమౌంట్ తీసుకుని మనం బయటకు వచ్చేద్దాం అంతే. ఇంకా బెటర్ ఏంటంటే ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్కి మలుచుకోండి, బెటర్. ఇంకా ఓకే, మంచి స్టాక్స్లో చేసేసుకోండి.
డైలీ ఇప్పుడు లైక్ భరత్ గారు లాంటి వాళ్ళు కానీ సాగర్ లాంటి వాళ్ళకి కానీ మంచి ప్రాఫిట్స్ లైక్ ఒక 5,000 10,000 వస్తున్నాయి అనుకోండి. ఇవాళ 10,000 వచ్చిందంటే 3,000 4,000 మీరు స్టాక్స్లో పెట్టండి ఆ రోజే. ఓకే, సో మీ ఈ క్యాపిటల్తో పాటు ట్రేడింగ్తో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా లాంగ్ టర్మ్కి ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్ అనమాట. మార్కెట్ కండిషన్ వర్తేనా అన్న ఇన్వెస్టింగ్కి? ఎప్పుడు వర్తే. మీరు ఇండియన్ నమ్మితే కనుక ఇన్వెస్ట్ చేసేయండి అంతే, అదొకటే చెప్తా. స్టాక్స్ ప్రెసెంట్ కొంచెం వాలటిలిటీగా ఉంది కదా మార్కెట్, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మంచి డిస్కౌంట్లో దొరుకుతాయి అనుకోవచ్చు. ఇంకా ట్రంప్ మూలనే ఇంకా మంచి సూపర్ సేల్ వస్తుంది. చెప్పరా ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ పీటీఎస్టీ క్యాపిటల్ ఎంత కావాలండి? 30 to 50K అండి. యా గైస్, లెట్స్ వైండ్ అప్ దిస్. అయితే నేను ఒక పజిల్ ఒకటి చెప్తున్నాను కదా. అన్న శ్యామన్న, చిన్న డౌట్ అన్నది, స్ట్రైక్ ప్రైస్ అది ఎలా సెలెక్ట్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఒక వీడియో చేయన్న ప్లీజ్. ఏమన్నా దాంట్లో ఆల్రెడీ ఉంది, కొంచెం మీరు టైం ఇచ్చి ఆ ఆప్షన్ సిరీస్లో 40-50 వీడియోలు ఉంటే ఒకసారి చూసేయండి. ఒక 2 రోజులు కష్టపడి వెబ్ సిరీస్ చూసి. కాకపోతే వెబ్ సిరీస్ అంత హాట్గా అంత స్పైస్ ఏముండదు, చాలా బోరింగ్ మన సబ్జెక్టు. సో కొంచెం ఓపిక్గా చూడండి, సెట్ అయిపోద్ది. కొంచెం ఒక 1 వీక్ ట్రేడింగ్ కోసం అనేసి ఇచ్చేయండి. ఓకే, నేనేదో వ్యూస్ కోసం చెప్పట్లేదు, మీకు వ్యూస్ కోసం అంటే ఇప్పుడే చూపిస్తాను. మన మొత్తం యూట్యూబ్ ఛానల్లోది నాకు 20,000 కూడా రాదు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మీకు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ క్లోజ్డ్ కాబట్టి యూట్యూబ్లో చెప్పకూడదు. 20,000 లోపే ఉంటుంది, 20,000 కన్నా ఎక్కువ ఉండదు. అది నెలకి, రోజుకి కాదు, గంటకి కాదు, వేరే వేరే అనుకోవద్దు. ఓకే, అసలు వ్యూస్ కోసం చెప్పండి. జనవరి నుండి మీ గ్రూప్లో ఉన్నానన్నా. ఓకే, జనవరి నుండి ఉన్నాను. ప్యాసివ్ ఇన్కమ్ నీట్గా మాకు స్టాప్ లాస్లు 2-3 హిట్ అయినా మిమ్మల్ని నమ్ముకుని ఒక లాట్ సేమ్ అలా చేసుకుంటూ వచ్చాను. ఓకే, చాలా బాగుంది అన్న 3 months నుండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. అన్న ఫైనల్ క్వశ్చన్ అన్న, లాస్ట్ నాది ఎవరో ఖర్చు వేస్తారు. చెప్పండి చెప్పండి సార్. హలో, యా మాట్లాడండి. ఆ కిల్ స్విచ్ ఎట్లా వర్క్ అవుతుంది అన్న ఒక్కసారి చెప్తారా, కొద్దిగా చిన్న ఏమనుకోకుండా? దాంట్లో వెళ్ళండి మీరు, జిరోదాలోనే ఉంటుందండి. మీకు యూట్యూబ్లో జస్ట్ ఒక నీ కొట్టండి, మీకు చాలా వీడియోస్ వచ్చేస్తాయి. ప్రాక్టికల్గా మీరు చూసేసుకోవచ్చు దాంట్లోనే. ఓకే, నేను చెప్పేదాన్ని ట్రేడ్ అలౌ చేస్తుందా? ఫస్ట్ ట్రేడ్ చేస్తుంది. ఓకే, శ్యామన్న ఒక డౌట్, సెన్సెక్స్ వద్దంటారా? సెన్సెక్స్ వద్దండి. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా మీకు, చాలా డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ అది. హలో శ్యామ్ గారు, ఒక్క మాట అండి. చెప్పండి సార్. ఇప్పుడు మంత్లీ ఒక 30,000 మనం గెయిన్ చేసుకోవాలంటే మినిమం ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేస్తే బెటర్? 30,000 కావాలా? పర్ మంత్. ఓకే గైజ్, మీలో ఎవరైనా ఆన్సర్ చెప్తే బెటర్. 30,000 మంత్లీ కావాలంటే మీకు ఈవెన్ 30-40K వచ్చిందంటే ఎంత క్యాపిటల్ వాడారో ఒకసారి చెప్పండి మీరు, బెటర్. 30,000 క్యాపిటల్ బెటర్ అన్నాడు. 30,000 రిటర్న్స్ గైడ్లైన్స్ అన్ని ఫాలో అయితే 30,000 ఉంటే సరిపోద్ది. ఎంతండి? 30,000 ఉంటే సరిపోద్దండి. అంటే ఎన్ని లాట్స్ కొనాల్సి ఉంటుంది శ్యామ్ గారు మినిమం డైలీ? 1 to 2 లాట్స్ సరిపోతుందండి. మీరు మినిమం 1 lakh అట్లా పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, నాకు తెలిసి 1 lakh 1 lakh యావరేజ్. లాస్ట్ లో నేనే మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఎందుకంటే మీ వీడియోలు అన్ని చూసి నా బుర్రలో మీరు తప్ప ఇంకెవరు లేరు. అయ్య బాబు, ఈ విషయం చెప్పండి. అందువల్ల ఏంటంటే శ్యామ్ సార్ తో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే మీ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత చాలా బాగుంది. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆల్ అగైన్ ఆన్ మండే. Bye sir, thank you. ఓకే, థ్యాంక్ యూ. సార్ సెండ్ ద అడ్మిన్ నెంబర్స్ సార్ ప్లీజ్. సార్ బై సార్, అడ్మిన్ నెంబర్స్ కొంచెం పెట్టండి సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు ఐడియా లేదు. 10 చెప్తారా? సార్ ఏడిఎం
ఫిఫ్త్ ప్లేస్ తీసుకోవాలైతే. గైస్ ఈరోజు జరిగిన డిస్కషన్ మీద మీ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి అడ్మిన్స్కి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్.